గుడ్ మార్నింగ్ చర్చ్, ప్రేజ్ ది లార్డ్. సో దేవుడు మరి ఒక మారు ఇక్కడ హోలీ సిటీ చర్చ్లో కలిసి ఈ రీతిగా దేవుని స్తుతించడానికి నాకు ఇచ్చిన ధన్యతను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క ఆరాధనలోనికి వెళ్ళే ముందు కొన్ని మాటలను ఆలోచన చేసి దేవుని మనం ఆరాధన చేద్దాం. సో ఈరోజు ఒక చిన్న థాట్ని, కొన్ని విషయాలను మీ ముందు పెట్టాలని అనుకుంటున్నాను. హౌ మెనీ ఆఫ్ యూ నో ద స్టోరీ ఆఫ్ జోబ్? యోబు గురించి మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాం కదా. సో అందరికీ ఐడియా ఉందా? ఎవరైనా న్యూగా అంటే తెలియదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో యోబు గురించి మనందరికీ తెలుసు. సో మనం స్టార్టింగ్ బుక్ నుంచే చూస్తే కనుక అక్కడ యోబు తన యొక్క ఇంట్రడక్షన్ ఇవ్వబడతా ఉంటుంది. సో దేవుని యొక్క వాక్యంలో ఇంట్రడక్షన్ చూస్తాం. తన యొక్క లైఫ్ జస్ట్ క్లుప్తంగా ఒక 1 minute చెప్పాలన్నట్టు, కొన్ని సెకండ్స్లో చెప్పాలంటే, యోబు తనకి ఆయన ప్రాపర్టీ ఉంటుంది, మంచి హెల్త్, మంచి ఫ్యామిలీ, పిల్లలు అన్నీ బాగుంటాయి. సో వన్ ఫైన్ డే, సో తను ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇన్ అ సింగిల్ డే ప్రతిదీ తను కోల్పోవడం మనం చూస్తాము. తర్వాత తనకి జరిగినటువంటి పరిస్థితిని చూసి తన లైఫ్లో ఒక్కసారి అన్నీ కోల్పోయిన పరిస్థితి చూసి 3 friends కదండి, 4 friends, ఎలిఫస్, బిల్దాద్, తర్వాత జోఫర్ అండ్ లాస్ట్లో ఎలీహు. సో వీళ్ళందరూ కలిసి వచ్చి తనతో కూర్చొని తనకి జరిగినటువంటి పరిస్థితిని బట్టి కూర్చొని వాళ్ళ మధ్యలో సంభాషణ జరుగుతూ ఉంటుంది. సో మనం ఎన్ని క్యారెక్టర్స్ చూస్తామంటే ఓన్లీ 5 to 4 ఫ్రెండ్స్, గాడ్ని చూస్తాం, యోబు సంభాషణ, తన వైఫ్ కొంత మాట్లాడిన స్పీచ్ని మనం చూస్తాం, తర్వాత గాడ్ని మనం చూస్తాం, యోబు. సో ఇదే ఉంటుంది. తర్వాత సాటన్ అని మనం మధ్యలో ఆ వర్సెస్ని మనం చూస్తాం. సో వాట్ డూ యూ థింక్? సో ఈ బుక్ అంతా, హోల్ బుక్ కనుక మనం చదివితే, సో who is the hero of the book or the story? చెప్తారా? జోబ్. ఓకే, ఫైన్. సో లెట్ మీ పుట్ సమ్ క్వశ్చన్స్ బిఫోర్ యూ. సో ఇక్కడ అంటే మనము ముందుగానే చూస్తే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో యోబు గ్రంథంలో 1st chapter 8th verse నేను జస్ట్ చదువుకుంటే నేను వెళ్ళిపోతాను. అక్కడ సేవకుడైన యోబు సంగతి నువ్వు ఆలోచించుతావా? అతడు యథార్థవంతుడు, సో హీఈస్ రైచస్, న్యాయవంతుడు అంటే రైచస్, యథార్థవంతుడు అంటే హీఈస్ అప్రైట్ అని మనం చూస్తాం. సో దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు, సో చెడుతనాన్ని పక్కన పెట్టేసినటువంటి వ్యక్తి. ఇలాంటి వాడిని గురించి దేవుడు ఇక్కడ అంటే అక్కడ అపవాది అని మనం చూస్తూ ఉన్నాము. సో యాక్చువల్లీ కనుక చూస్తే హీబ్రూ స్క్రిప్ట్ మనకి మెయిన్ స్క్రిప్ట్ కదా, దానిలో కనుక చూస్తే సాటన్ అనే వర్డ్ ఎక్కడ లేదు అనేది మనకు తెలియబడతా ఉంది. సో మనకు చూస్తే అక్కడ కింద పైన కనుక చూస్తే అక్కడ ఒక సభ, ఒక హెవెన్లీ కౌన్సిల్ జరుగుతుంది. ఆ హెవెన్లీ కౌన్సిల్ జరుగుతున్నప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే భూమి అంతా సంచారం చేసి నేను వచ్చాను అని. సో దట్ ఈస్ యాక్చువల్లీ రియల్లీ నాట్ సాటన్. మనం అక్కడ హీబ్రూ టెక్స్ట్ ప్రకారంగా చూస్తే వన్ ఆఫ్ ద మెంబర్ హూ ఈజ్ నాట్ ద మెంబర్ ఆఫ్ ద కౌన్సిల్. మామూలుగా కౌన్సిల్ జరుగుతూ ఉంటుంది, కొంతమంది మెంబర్స్ ఉంటారు కదా. ఆ హెవెన్లీ కౌన్సిల్లో హీఈస్ నాట్ ద పార్ట్ ఆఫ్ ద కౌన్సిల్, హ్యాస్ కమ్ ఇన్ టు ద ప్రెజెన్స్. అండ్ అక్కడ తను క్వశ్చన్ చేస్తున్నాడు. దేవుడు తన ముందు ఒక ఏమంటారు, ఒక సవాల్ చెప్తా ఉన్నాడు. అంటే నా యోబుని చూసావా, ఆయన ఎంత రైచస్గా ఉన్నాడో, తను ఎంత చెడుతనాన్ని విసర్జించి ఎంత యథార్థంగా ఉన్నాడో, దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడో అని చూస్తే తను నూరికే ఆరాధిస్తున్నాడా? తన చుట్టూ తను కంచె ఉంచావు కదా, ఉంచినప్పుడు ఎందుకు నేను అలా స్తుతించాడు? ఒక్కసారి వాటన్నిటిని తీసేసి చూడు, నీ ముఖం ఎదుటనే నిన్ను దూషించి వెళ్ళిపోతాడు అని చెప్పినప్పుడు, సో గాడ్ టేక్స్ అప్ ది ఛాలెంజ్ అక్కడ మనకు కనిపిస్తుంది. సో 1st chapter అంతా చూస్తే మనకు తెలుసు, ఫస్ట్ 3 councils జరిగినప్పుడు, ఫస్ట్ టైం జరిగినప్పుడు మేబీ తనకున్నటువంటి ప్రాపర్టీ అంతా కోల్పోతాడు. ఒకరి తర్వాత ఒకరు చెప్తారు. నెక్స్ట్ తన యొక్క ఫ్యామిలీ ఆల్ ఆఫ్ ఎ సడన్ తనకి 10 children అందరూ చనిపోతారు. నెక్స్ట్ తన హెల్త్ కూడా అంత పోతుంది. సో తను అక్కడ చూస్తే తన తల గొరిగించుకొని అన్నొక మాటను చూస్తాం. సో ఇవన్నీ చూసినప్పుడు తను ఇచ్చినటువంటి బ్యూటిఫుల్ స్టేట్మెంట్స్ మనకు తెలుసు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను అని చెప్పి, మనం దేవుని దగ్గర నుండి ఓన్లీ ఎప్పుడు మేలేనా, కీడు అనుభవించే తగమా అని చెప్పి ఇలాంటి మాటలు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావేంటి? సో ఈ మాటలన్నీ చూసినప్పుడు వి రియల్లీ ఫైన్, అంటే యోబు ఇంత భక్తిపరుడా అని మనకు అనిపిస్తుంది. తర్వాత మనకి ఫస్ట్ 5 verses ఇంట్రడక్షన్లోనే చూస్తే అక్కడ చూస్తే, వారు విందు దినము పూర్తి కాగా తమ పిల్లలు వాళ్ళందరూ కలుసుకొని విందు చేస్తున్న టైంలో, సో వాళ్ళు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో, ఒకవేళ వాళ్ళ మాటల ద్వారా దేవుని దూషించరేమో అని చెప్పి నిత్యము బలులు అర్పిస్తూ వాళ్ళ గురించి ఉన్నటువంటి యోబుని, సో ఇలాంటి వ్యక్తి గురించి
దేవుడు ఇక్కడ ఫోకస్ చేస్తూ చూపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. సో కొన్ని ప్రశ్నలు ముందుంచాలనుకుంటున్నాను. ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ వర్సెస్లో గాడ్ డిక్లేర్ చేస్తున్నాడు కదా, ఏమని? ఇక్కడ ఊజ్ అనే దేశమందు యోబు ఒక మనుషుడు, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవునందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు అని మనం చెప్తూ అక్కడ దేవుడు ఇక్కడ సవాల్ తీసుకున్నట్టు అన్నీ చూస్తున్నాం. సో యాక్చువల్లీ దీని యొక్క వెనక బ్యాక్గ్రౌండ్ కనుక చూస్తే, సో యాక్చువల్లీ ఈ యొక్క బుక్ ఆఫ్ జోబ్ మనము ఆఫ్టర్ ఎస్తర్ గ్రంథం తర్వాత మనం చూస్తూ ఉన్నాము. సో కానీ మామూలుగా కనుక చూస్తే ఈ యోబు ఏ టైంకి చెందినవాడు అని చూస్తే సుమారు అబ్రహాం టైంలో నివసించినటువంటి వ్యక్తి. సో ఈ బుక్ యాక్చువల్లీ మనం ఆ ఆర్డర్ ప్రకారంగా చూస్తే ఆఫ్టర్ జెనసిస్ ఉంటుంది ఈ బుక్, యోబు గ్రంథం అనేది. సో మామూలుగా కనుక చూస్తే ఈ యోబు అనే వ్యక్తిని కనుక చూస్తే హీఈస్ నాట్ ఎట్ ఆల్ ఎన్ ఇజ్రాయలైట్. ఊజ్ దేశం అనేది జియోగ్రఫికల్ లొకేషన్ కనుక చూస్తే, ఆ ప్రదేశాన్ని కనుక చూస్తే సమ్వేర్ బిట్వీన్ ఇదోమ్ అండ్ బాబిలోన్కి మధ్యలో ఉన్నటువంటి దేశం ఊజ్ దేశం, అంటే మెసొపొటేమియా. అది ఇజ్రాయెల్ దేశంలోనికి రాదు. సో ఇజ్రాయెల్ దేశస్థుడే కాదు యోబు. సో ఒక ఫ్రెండ్, దాన్ని కొంచెం ఇజ్రాయలైట్ నేమ్కి దగ్గరకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఓన్లీ ఎలిహు. అంటే ఈవెన్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఇన్ ఇజ్రాయలైట్స్. సో ఆలోచించండి, అంటే దేవుడు ఇంకా ఇజ్రాయెల్ జనాంగాన్ని ఫామ్ అవ్వకముందు, దేవుడు హూజ్ ఎ ట్రూ గాడ్ అనేది ఇంకా ప్రత్యక్షపరచక ముందు రాయబడినటువంటి గ్రంథం, ఉన్నటువంటి వ్యక్తి యోబు. సో ఇది మనం చూస్తున్నప్పుడు వీ హ్యావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్ టు ఎ మ్యాన్ హూ ఈస్ పర్ఫెక్ట్. సో ఎంత పర్ఫెక్ట్ అని అంటే మనము చూస్తే అక్కడ నంబర్స్ కూడా చూస్తే, మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా డీటెయిల్గా చదవండి. 3s, 7s, 10s ఈ నంబర్స్ చూస్తాం. ఒక పర్ఫెక్ట్ నంబర్, వి సీ అ పర్ఫెక్ట్ మ్యాన్. సో యాక్చువల్లీ మనం అంతా చూస్తే ద హీరో ఆఫ్ ద బుక్ జోబ్ స్టోరీ అంతా చూస్తే హీఈస్ ద హీరో లాగా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద బేసికలీ సేయింగ్ కదా, అ పర్ఫెక్ట్ మ్యాన్, అ పర్ఫెక్ట్ పర్సన్ని మనం చూస్తూ ఉంటాం. అండ్ హీఈస్ నాట్ ఎన్ ఇజ్రాయలైట్. సో తర్వాత కనుక చూస్తే మనము ఇవన్నీ చూసిన తర్వాత మరి దేవుడు ఆల్రెడీ డిక్లేర్ చేశాడు కదా అక్కడ రైచెస్ అని. సో వై హీ హాస్ టు ప్రూవ్ అంటే అది యోబుకి ఏమైనా తెలియపరచడానిక? మనం స్టార్టింగ్లో చూస్తే బ్యూటిఫుల్ స్టేట్మెంట్స్ చూస్తాము. తర్వాత 13-14 చాప్టర్ దగ్గరికి వెళ్తే ఐ వాజ్ బీయింగ్ రైచెస్, నేను ఇంత రైచెస్గా ఉన్నాను, నేను ఇంత బాధ అనుభవించడానికి నేను అర్హుడని కాను. సో వై గాడ్ ఈస్ బీయింగ్ అన్రైచెస్ అనే ఒక మాటలు చూస్తూ ఉంటాం. సో వై డస్ గాడ్ హ్యాస్ టు టెస్ట్ ఇఫ్ ఇట్ డిక్లేర్ జోబ్ యాజ్ బ్లేమ్లెస్? ఆల్రెడీ యథార్థవంతుడు అని చెప్పిన తర్వాత దేవుడు ఎందుకు వై హీ హ్యాస్ టు టెస్ట్ యోబుకి తెలియపరచడానిక? సో అలా అనుకుంటే, సో దట్ మీన్స్ అంటే తర్వాత యోబు తర్వాత క్వశ్చన్ చేస్తూ ఉంటాడు దేవుని దగ్గర. సో నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు. అంటే ఐ వాంట్ టు ఆర్గ్యూ మై కేస్ విత్ గాడ్ అని అంటాడు. సో అన్నీ మాట్లాడినప్పుడు వేర్ ఈస్ ద రైచియస్నెస్ ఆఫ్ జోబ్? దట్ మీన్స్ గాడ్ ఈజ్ రాంగ్. ఈజ్ గాడ్ రాంగ్? సో దేవుడు తనకి ఇచ్చినటువంటి ప్రశ్న అది రాంగ్ అవుతుందా? సో అన్నీ మనం ఆలోచన చేస్తూ మనం ముందుకెళ్ళినప్పుడు, సో మనం ఇందాక చూసినట్టు ఆ తల గొరిగించుకోవడం అన్న మాటని మనం చూస్తున్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పుడు దేవుడు ఆ కట్టడ వాళ్ళకి ఇవ్వలేదు. అక్కడే మనకు తెలుస్తుంది ఈజ్ నాట్ అన్ ఇజ్రాయలైట్ అని చెప్పి. సో ఈ మాటలు మనం అన్ని ఆ జియోగ్రఫికల్ లొకేషన్ చూసాం. సో అది ఇజ్రాయెల్ దేశానికి రాదు అని. కానీ గాడ్ ఈజ్ ఫోకసింగ్ సంథింగ్ హియర్. సో ఈ మాటలన్నీ కనుక మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఇక్కడ కొన్ని విషయాలు నేను జస్ట్ మీ ముందు ఉంచాలని నేను అనుకుంటా ఉన్నాను. ఇక్కడ చూస్తే హెవెన్లీ కౌన్సిల్లో అక్కడ అవన్నీ జరిగాయి. సో 3 times అన్నీ జరగడం, తనకున్నటువంటి అవన్నీ కోల్పోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు సో వాట్ కుడ్ బి ద రీజన్? ఇందాక చూసినప్పుడు వాళ్ళ యొక్క కిడ్స్ గురించి ప్రతిరోజు చేస్తూ ఉన్నాడు కదండి. సో ఎంత రైచస్గా తన దేవుని దగ్గర ఎంత భక్తి కలిగి ఉన్నాడనంటే వాళ్ళు ఎక్కడన్నా దూషించారేమో దేవుని దగ్గర అని బలులు అర్పించడం అన్నీ చేస్తున్నాం. సో ఇక్కడ చూస్తే ద బుక్ ఈజ్ నాట్ అబౌట్ ద ట్రిక్ ఫాలోయింగ్ టు సాటన్ వచ్చి, లేదంటే ఒక కౌన్సిల్ మెంబర్ వచ్చి దేవుని దగ్గర సవాల్ చేసినప్పుడు వచ్చింది కాదు. ఒకసారి ఎవరైనా ఉంటే జోబ్ 3rd chapter 25th verse చూద్దామా? ద హోల్ బుక్ ద కీ వర్స్ ఈజ్ దిస్. యోబు గ్రంథం 3వ అధ్యాయము 25వ వచనం ఎవరైనా ఒక్కసారి చదువుతారా? మళ్ళీ ఒకసారి. థ్యాంక్ యూ. తెలుగులో ఏమని ఉంటుందంటే, ఏది వచ్చినని నేను బహుగా భయపడితినో అదే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చుచున్నది. ఈ మాటను చూస్తే
సో ఇది ఒక్కసారి ఫస్ట్ చాప్టర్కి లింక్ చేసుకోండి. సో తను బలులు అర్పిస్తూ ఉన్నాడు కదా. సో అవుట్ ఆఫ్ వాట్, దేని నుండి చేస్తూ ఉంటుంటాడు ఈ యొక్క వచనాన్ని బట్టి చేసుకుంటే, ఏది వచ్చినని నేను బహుగా భయపడితేనో, ఏది సంభవిస్తుంది అంటే హీ హ్యాస్ అ టెర్రర్, ఫియర్ అన్నప్పుడు చూస్తున్నప్పుడు ఏదన్నా ఉండొచ్చు కదా. ఫియర్ అంటే నాకు ఏదైనా జరుగుతుందేమో, ఒక టెర్రర్, ఒక భయంలో నుండి. సో ఇక్కడ యోబుని కనుక చూస్తే హీ వాజ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అవుట్ ఆఫ్ ఫియర్. నాకు పిల్లలు ఏమైనా అవుతారేమో, నా ఆస్తి నేను కోల్పోతానేమో. సో హీఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ ఫియర్. సో ఇందాక మనం చూసినట్లు మనం మామూలుగా ఈ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ చూసుకోకుండా వెళ్ళిపోతే యోబు ఎంత అంటే దేవుని ఎంత భయభక్తులు కలిగిన వ్యక్తి అని అంటే హీ నో గాడ్ అని, లేకపోతే తను చేస్తున్న బలులు దేవునికి అర్పిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. కానీ హీఈస్ నాట్ ఎట్ ఆల్ ఎన్ ఇజ్రాయలైట్. కానీ దేవునికి చాలా రైచస్గా ఉన్నాడు. సో రైచస్గా ఉన్నటువంటి వ్యక్తి హీఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ ఫియర్ల నుండి చేస్తున్నటువంటి టైంలో ఇందాక నేను చెప్పబడినటువంటి మాట ఏంటనంటే, సో ఇందాక మనం చూసాము. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ట్రిక్ కదా, సాటన్ వేసినటువంటి ఆ ట్రిక్కి పడిపోవడం కాదు. సో ఇక్కడ ఇంకొక మాట నేను యా. సో the book is not about the trick falling to Satan, but the book is about meeting Job in his fears. ఏదైతే తను భయపడతా ఉన్నాడో, సో దట్స్ వెన్ గాడ్ మెట్ హిమ్ ఇన్ హిస్ ఫియర్స్. తర్వాత ఇమ్మీడియట్గా మనకి ఆ 3rd చాప్టర్లో చూస్తే, సో యోబు తన యొక్క జననాన్ని గురించి తిట్టుకోవడం అనేది మనకు స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఒక్కసారి మనం దానికి వెళ్ళే ముందు జెనసిస్ ఒకసారి ఓపెన్ చేస్తారా? జెనసిస్ ఫస్ట్ చాప్టర్లో షల్ వి సీ ద క్రియేటివ్ ఆర్డర్. ఒకసారి నేను తెలుగులో చదువుతాను. ఆది అందు దేవుడు భూమాకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. సో దేవుడు క్రియేట్ చేసిన ఆర్డర్ ఏంటి? ఫస్ట్ డార్క్నెస్, ఓకే. తర్వాత దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగిను. నెక్స్ట్ లైట్. సో దేవుడు వెలుగును చీకటిని, సో రెండింటిని ఏం చేశాడు దేవుడు? వేరుపరిచి. డార్క్నెస్కి ఏమో దేవుడు పెట్టినటువంటి పేరు ఏంటి? నైట్. తర్వాత దేవుడు వెలుగు పగలని, వెలుగుకేమో పగలని అంటే లైట్కేమో డే అని, చీకటికేమో రాత్రి అని పెట్టాడు. సో ఫస్ట్ క్రియేషన్ ఆర్డర్ ఏంటి? డార్క్, తర్వాత లైట్. డార్క్ తర్వాత లైట్. ఇప్పుడు ఒకసారి యోబు గ్రంథం 3వ అధ్యాయం ఒకసారి ఓపెన్ చేయండి. యోబు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనంలో ఒకసారి చూస్తే ఫస్ట్ వర్సెస్ నుంచి చదువుతాను. ఆ తర్వాత యోబు మొదలుపెట్టి తాను పుట్టిన దినాన్ని శపించెను అని చెప్తూ, నా తల్లి గర్భద్వారమున అది మూయనందుకును, నేను నేత్రములను అది బాధను మరుగు చేయనందుకును, నేను పుట్టిన దినము లేకపోగా మగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేక పోవును. క్రియేషన్ ఆర్డర్ ఏంటి? ఫస్ట్ ఇట్ ఈస్ డార్క్నేమో దేవుడు నైట్గా పలుకుతూ ఉన్నాడు, లైట్నేమో డే. సో ఇక్కడ చూస్తే హీఈస్ రివర్సింగ్ ద క్రియేటివ్ ఆర్డర్. సో ఇక్కడ చూస్తే నేను పుట్టిన దినము ఫస్ట్ డేని ముందు పెడతా ఉన్నాడు, తర్వాత నైట్ని. నేను మగపిల్ల పుట్టానని ఒకటి చెప్పిన రాత్రి లేకపోవును. సో వాట్ డస్ ఇట్ మీన్? దేవుడు క్రియేషన్ చేసినటువంటి ఆర్డర్ ఏమో ఫస్ట్ డార్క్, తర్వాత లైట్. సో ఇక్కడ యోబు కనుక చూస్తే తనని శపిస్తూ హీస్ రివర్సింగ్ ద క్రియేటివ్ ఆర్డర్. ఫస్ట్ తను చేస్తున్నట్టు ఏంటంటే తన దినాన్ని ఫస్ట్ ఏమో డే, తర్వాత నైట్ అని చెప్పి హీస్ రివర్సింగ్ ద క్రియేటివ్ ఆర్డర్. దాన్ని బట్టి ఏం చెప్తున్నాడంటే, సో ఈ సృష్టిని ఎవరైతే సృష్టిస్తూ ఉన్నాడో, సో ఆయన సరిగ్గా ఈ క్రియేషన్ని పట్టుకోవట్లేదు. హీఈస్ నాట్ హోల్డింగ్ ద క్రియేషన్ ఇన్ అ ప్రాపర్ ఆర్డర్. సో ఇక్కడ ఇవన్నీ ఆలోచన చేస్తే హీ డజంట్ నో ద ట్రూ గాడ్, హీఈస్ నాట్ ఎట్ ఆల్ అన్ ఇజ్రాయలైట్. కానీ ఆయన చేస్తున్నటువంటి భక్తి కనుక చూస్తే చాలా హీఈస్ ట్రయింగ్ టు బీయింగ్ వెరీ రైచస్ బిఫోర్ గాడ్. సో అలాంటి టైంలో తనకు ఏదైతే ఆ భయంలో నుండి చేస్తున్నాడో, that's when God met him in his fears. So the book of Job is not about the trick falling to Satan. So యోబుకి ఏదో చూపించడానికో, అపవాది దగ్గర ఏదో సవాలు వేయడానికో కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ ద గాడ్ మీటింగ్ జోబ్ ఇన్ హిస్ ఫియర్. సో ఇంకొక 2 విషయాలు నేను మీ ముందు ఉంచాలని అనుకుంటున్నాను. సో ఇందాక నేను చెప్పినట్టు, సో ఇంకా ఇజ్రాయెల్ నేషన్ ఫామ్ అవ్వక ముందు రాయబడినటువంటి బుక్ అని మనం చూస్తున్నప్పుడు, సో తన ఫ్రెండ్స్ వస్తారు, అందరు కూర్చుంటారు, మాట్లాడతారు. మనకు దర్దాపుగా 3rd చాప్టర్ నుంచి 38th 38th చాప్టర్ వరకు
37 చాప్టర్ వరకు అక్కడ 3 ఫ్రెండ్స్ 3 సైకిల్స్లో వాళ్ళకి సంభాషణ జరుగుతూ ఉంటుంది. యోబుకి తనకి మధ్యలో తన యొక్క జీవితం గురించి, నువ్వేం పాపం చేయకపోతే నీకు ఇది జరుగుతుందా, చాలా వాళ్ళ మధ్యలో చాలా కాన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది. సో లాస్ట్లో దేవుడు ఇంటరప్ట్ అవుతాడు. హీ స్పీక్స్ టు హిమ్ త్రూ ద స్టామ్. ఆ స్టామ్లో మాట్లాడినప్పుడు అక్కడ దేవుడు తనకి ఇచ్చినటువంటి ప్రశ్న మనం కనుక చూస్తే, అంటే దరిదాపుగా అక్కడ ఉన్నటువంటి మనకి 30th చాప్టర్ నుంచి 42 వరకు చూస్తే నియర్లీ 80 క్వశ్చన్స్ దేవుడు జోబ్తో వేస్తూ ఉంటాడు. ఎలా క్వశ్చన్స్ ఉంటాయి? హూ క్వశ్చన్స్, హూ గాడ్ ఈజ్, వాట్ ఈస్ ద వరల్డ్ ఇన్ ద లైట్ ఆఫ్ హూ గాడ్ ఈజ్, తర్వాత కెన్ యూ డూ దిస్ జోబ్ అని ప్రశ్న అడగడం, అవన్నీ మనం చూస్తూ ఉంటాం. ఈ మాటలు కనుక ఒకసారి నేను చదవాలనుకుంటున్నాను తెలుగులో. ఒకసారి మీకు పిల్లలతో ఒకసారి ఓపెన్ చేయండి. 38th చాప్టర్, జోబ్ 38th చాప్టర్లో కనుక చూస్తే అక్కడ 38th వర్స్, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉండవు, నీకు వివేకము కలిగి ఉన్న ఎడలా చెప్పుము, నీకు తెలిసిన ఎడలా దానికి పరిమాణములు నియమించిన వాడెవడో చెప్పుము. తర్వాత 7th వర్స్లో, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరిని ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? గాడ్ ఈజ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ టు జోబ్. సో అప్పటి వరకు వాళ్ళ ఫ్రెండ్స్తో సంభాషణ జరిగింది, కానీ సో దేవుడు మధ్యలో ఇంటరప్ట్ అవ్వడానికి, ఇన్వాల్వ్ అవ్వడానికి జోబ్ ఛాన్స్ ఇవ్వలేదు. లాస్ట్లో దేవుడు ఇన్వాల్వ్ అయ్యి సో దేవుడు చెప్తా ఉన్నాడు. సో 38 నుంచి 40 చాప్టర్స్ వరకు కనుక చూస్తే, సో గాడ్ ఈజ్ ఎ సస్టైనర్ అండ్ క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్ అనేది దేవుడు తాను రివీల్ చేసుకుంటా ఉన్నాడు జోబ్కి. తర్వాత కనుక చూస్తే అవన్నీ 40th చాప్టర్ దగ్గరికి వస్తే కనుక ఆ ఫస్ట్ 2nd వర్స్లో అక్షేపణములు చేయజూచువాడు సర్వశక్తుడగు దేవుని వాదించిన, హూ కెన్ క్వశ్చన్ గాడ్. సో దేవుని క్వశ్చన్ చేయడానికి నువ్వు అంత రైచిస్కున్నావా? సో ఇప్పుడు దేవుడు జోబ్ని ప్రశ్న చేయడం మనం చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ ప్రశ్నించిన తర్వాత అదే 40th చాప్టర్ 4th వర్స్ దగ్గరికి వచ్చేసప్పటికి ఇంగ్లీష్లో ఏముంటుందంటే, ఐ హ్యావ్ పుట్ మై హ్యాండ్ ఓవర్ మై మౌత్. సో ఇంకా ఇవన్నీ క్వశ్చన్స్ దేవుడు అడిగి తాను రివీల్ చేసుకోవడానికి వచ్చేప్పటికి, లార్డ్ ఐ పుట్ మై హ్యాండ్ ఓవర్ మై మౌత్, ఒక్కసారి నోరిలా పెట్టుకొని హిల్ బికమ్ స్టన్. సో చిత్తగించుము, నేను నీచుడను, నేను ప్రత్యుత్తరం ఇచ్చేదను, నా నోటి మీద నేను చేతిని ఉంచుకుందును అని చెప్పి, సో తను సైలెంట్ అయిపోయి తను రిపెంట్ అయ్యి దేవుని దగ్గర ఉన్నటువంటి తన యొక్క లైఫ్ని సరెండర్ చేసుకోవడం, ఇవన్నీ మనము ఓవరాల్గా బుక్ ఉన్నది. తర్వాత దేవుడు మళ్ళీ తిరిగి తనని ఎలా ఆశీర్వదించాడో ఇవన్నీ మనకు కొన్ని విషయాలు మనకి తెలుసు. సో ఇప్పుడు చూడండి, ఇదంతా యోబు దేని నుండి చేస్తున్నాడు? ద కీవర్స్ ఏం చూసాం? అవుట్ ఆఫ్ ఫియర్ కదా. సో ద గాడ్ ఈజ్ అ గాడ్ హూ మీట్స్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఫియర్స్. సో యోబు హీ వాజ్ డూయింగ్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ ఫియర్. ఆ ఫియర్ల నుంచి చేస్తాను. అట్ ద సేమ్ టైం మనకు ఎలా కనిపిస్తాడు? హీఈస్ వెరీ రైచియస్ అని కనిపిస్తున్నాడు. కానీ అక్కడ చూస్తే క్రియేషన్ ఆర్డర్ని కూడా తను తిప్పేస్తా ఉన్నాడు. అంటే క్రియేటర్ దేవుడు ఒక సృష్టిని హీఈస్ నాట్ విత్ హోల్డింగ్, ఆయన సృష్టిని సరిగ్గా పట్టుకోలేదు, ఆ సృష్టి క్రమాన్ని తిప్పేసినటువంటి వ్యక్తిగా మనం యోబుని ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇవన్నీ కనుక చూస్తే he is sacrificing out of fear. So maybe that's when God wanted to meet Job in the midst of his fear. So ఇక్కడ maybe the unnamed thing, Satan అని పెట్టుకోండి, మీరు ఏదైనా పెట్టుకోండి, he is not the member of the council. దేవుని దగ్గర వచ్చి ఛాలెంజ్ చేసినప్పుడు he meant it for evil, but God took up the challenge before Job దగ్గర నిలబడి దేవుడి ఛాలెంజ్ తీసుకున్నాడు. వై అంటారు? God took up the challenge so that God wanted to take Job into his deepest being. దేవుడు ఎవరో తను డీప్గా తెలుసుకోవడానికి తీసుకెళ్తా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, యాక్చువల్లీ మనము జోబ్ని ఇక్కడ మనం చూస్తే ప్రసంగికి ముందు, కీర్తనలకి ముందు, తర్వాత ప్రావర్బ్స్ ఇవన్నీ చూస్తాం. యోబుని తీసుకొచ్చి ఈ విజ్డమ్ లిటరేచర్ దగ్గర, జ్ఞానం దగ్గర ఎందుకు పెట్టాడంటే, మనం ప్రసంగి కానీ ఇవన్నీ కనుక బుక్స్ చూస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానానికి మూలము, తెలివికి మూలము అని చెప్పి, ద ఫియర్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ అండ్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద హోలీ గాడ్ అని, ద నాలెడ్జ్ ఈస్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద హోలీ గాడ్ అని చెప్పి ఈ మాటలు మనం అన్నీ చూస్తున్నప్పుడు, సో దేవుని అందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానానికి మూలము అనే ఒక మాటలు చూస్తున్నాం. ఈ 2 విషయాలు నేను మీ ముందు ఉంచాలని అనుకుంటా ఉన్నాను. సో దేవుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఇవన్నీ ఇస్తూ ఉన్నాడు అని కనుక మనం చూస్తే, ఒకసారి నేను ఆ మాటలు జస్ట్ మీ ముందుంచి తర్వాత మనం దేవుని యొక్క ఆరాధనలోనికి మనం వెళ్దాం.
ఈ మాటలు. సో ఈవిల్ ఈజ్ ఇన్ఎవిటబుల్ ఇన్ దిస్ వరల్డ్, ఈవిల్ ఎక్స్టెండ్స్ ఇన్ టు అవర్ లైఫ్స్. ఈ చెడు అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఎంటర్ అవుతానే ఉంటుంది. కానీ విజ్డమ్ ఈజ్ సేయింగ్ దట్ దట్స్ వేర్ గాడ్ మీట్స్ యూ అండ్ రిఫైన్స్ యూ. సో యోబు దగ్గర చూస్తే కనుక ఎప్పుడు హీ వాంటెడ్ టు బి రైచస్ బిఫోర్ గాడ్ కదా, దేవుని దగ్గర భయభక్తులకి వెలుగు చెడుతనాన్ని విసర్జించి ఎప్పుడు రైచస్గా ఉండాలని అనుకున్నాడు. కానీ దేవుడు చెప్తున్నటువంటి విషయాలని అంటే ద బేస్ నీకు నాలెడ్జ్, లేదంటే నీ యొక్క లైఫ్లో ఒక అండర్స్టాండింగ్లో నువ్వు వెళ్ళాలి అని అంటే సో ఇట్ హ్యాస్ టు బీ విత్ గాడ్. సో ద ఫియర్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ నాలెడ్జ్ అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. సో నేను సంథింగ్ ఐ మిస్ ద పేజ్, సారీ, గివ్ మీ అ సెకండ్. ఓకే, లివింగ్ ఇన్ ద ఫియర్ ఆఫ్ ద వరల్డ్. సో ఇక్కడ ఒక రెండు విషయాలు చెప్పాలనుకున్నాం. మనము నాలెడ్జ్ కనుక చూస్తే హౌ డు వి గెయిన్ నాలెడ్జ్? సో మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి మనం అంత నాలెడ్జ్ అంతా డంప్ చేస్తూ ఉంటాం కదా. కానీ విజ్డమ్ని కనుక మనం చూస్తే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే టు అండర్స్టాండ్ ద లైఫ్, మన సిచ్యువేషన్స్కి మనం వెళ్తున్న మన పరిస్థితులు మనకు తెలుసుకోవాలని అంటే సో వీ నీడ్ టు నో గాడ్ అండ్ దట్ విజ్డమ్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. ఇప్పుడు ఆలోచించాడు, ఒక గనిలోనికి మనం వెళ్తున్నాం అనుకోండి, అంటే ఒక గనికి ఎలా ఉంటుంది, ఒక టన్నెల్, ఇట్ విల్ బి వెరీ డార్క్ కదా. సో ఆ డార్క్నెస్లోనికి వెళ్ళాలంటే ఆ గనిలోనికి వెళ్తున్న వాళ్ళు ఏం వేసుకుంటారు, ఒక టార్చ్ లైట్ పెట్టుకొని దెన్ గో ఇన్సైడ్. సో ఎక్కడి వరకు లైట్ ఫోకస్ అవుతుందో అంతవరకే థింగ్స్ అనేది ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి కదా. సో ఇక్కడ లైట్ ఏంటనంటే లైట్ ఈజ్ నథింగ్ బట్ విజ్డమ్. సో ఈ విజ్డమ్ అనేది ఏంటనంటే మనకు లైఫ్లో మనము వెళ్తున్నప్పుడు సో లైట్ ఎక్కడెక్కడైతే ఫోకస్ అవుతూ ఉంటుందో అంతవరకే మనకు తెలుస్తుంది. సో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందనంటే దట్ విజ్డమ్ ఈజ్ లైట్ అని చెప్తుంది అండ్ దట్ విజ్డమ్ కమ్స్ ఫ్రమ్ గాడ్. సో దేవుడు దాన్ని ఫోకస్ చేసి చూపించాలి. సో ఇక్కడ యోబు దగ్గర కనుక మనం చూస్తే హీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇన్ ఇజ్రాయెలైట్. సో గాడ్ ఈజ్ పుట్టింగ్ లైట్ ఆన్ సమ్వన్ who is not an Israelite and on the wisdom. సో ఇప్పుడు చూడండి, ప్రసంగి గ్రంథం కానీ తర్వాత సామెతలు అన్నీ చూస్తే విజ్డమ్ గురించి ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద విజ్డమ్ అని చూపించినప్పుడు సో మనం వింటున్నాము. కానీ ద డెమాన్స్ట్రేషన్, ఆ విజ్డమ్ యొక్క డెమాన్స్ట్రేషన్ని మనం ఎవరు చూస్తామంటే యోబుని చూస్తాం. సో అందుకే సో ద ఫౌండేషన్ ఫర్ ద విజ్డమ్ ఏంటనంటే నాలెడ్జ్. సో ఇక్కడ కనుక మనం చూస్తే ఈ ఫియర్ అనేది ఎక్కడి నుంచి, ఫియర్ కెన్ బి టెర్రర్, అంటే ఒకరిని భయపెట్టే ఫియర్ అయి ఉండొచ్చు. తర్వాత అవుట్ ఆఫ్ రెస్పెక్ట్, రెవరెన్స్, దేవుని మీద ఉన్నటువంటి ఆ యొక్క రెస్పెక్ట్తో మనం చేసేది కూడా ఫియర్. సో ఈ యొక్క బుక్ ఆఫ్ జోబ్ అంతా కూడా చూస్తే దేవుడు చెప్తుంది ఏంటంటే దేని నుండి చేస్తూ ఉన్నాడు. సో యోబు అవుట్ ఆఫ్ టెర్రర్ హీ వాజ్ డూయింగ్, కానీ దట్స్ వెన్ గాడ్ మెట్ హిమ్ ఇన్ హిస్ ఫియర్స్. సో దేవుడు అప్పటి నుంచి సో తనను కలుసుకున్న తర్వాత మేబీ ఇంకెప్పుడు అలాంటి భయం లేకుండా తన లైఫ్ని జీవించి ఉండుంటాడు కదండి. సో ఈవెన్ ఫర్ ఎ నాన్ ఇజ్రాయెలైట్, అంటే దేవుని యొక్క ఒక లైఫ్లో మనం మన థింగ్స్ని అండర్స్టాండ్ చేసుకొని సో మన లైఫ్లో మనం ముందుకు వెళ్తున్నప్పుడు టు నో ద థింగ్స్ అండ్ టు అండర్స్టాండ్ ద థింగ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్, ఎవ్రీవన్ హ్యాస్ టు go through them. Everyone has to know the knowledge and everyone has the wisdom, and that wisdom comes from God. If you put God aside, so you cannot know the things. So ఈ యొక్క బుక్ ఆఫ్ జోబ్ నుంచి మనకు తెలియబడుతున్నటువంటి విషయాలు ఏంటంటే ఇవి. సో ఇక్కడ ఉన్నటువంటి వాడు ఎంతమంది నిజంగా దేవునిందు అలాంటి భక్తి కలిగి ఉంటున్నామా, దేవునిందు భయం కలిగి అని అన్నప్పుడు ద రెవరెన్షియల్ ఫియర్, దేవుడు నన్ను చూస్తున్నాడు, నన్ను నడిపిస్తున్నాడు, ఆయన సన్నిధిలో నేను ఉన్నానని చెప్పి ఎంతమంది ఇలాంటి జ్ఞానం కలిగి మనం ఉన్నాం. ఒక్కసారి రెవల్యూషన్ మనం చదువుదామా? రెవల్యూషన్ 11:17 ఒకసారి ఎవరైనా చదువుతారో? రెవల్యూషన్ 11:17. రెవల్యూషన్ చాప్టర్ 11:17 వర్స్ ఒకసారి నేను చదువుతాను. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు దేవుడైన యెహోవా ప్రభువా సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. సో ఇక్కడ చూస్తే కనుక మనకి ఎక్కడ నుంచి ఆ యొక్క ఆల్మైటీ గాడ్ గురించి మనకి ఆ భయం అనే దగ్గర పుడుతుంది. ఆయన యొక్క నేచర్ లేదంటే ఆయన స్థితిని చూస్తున్నప్పుడు వి ఫియర్ఫుల్లీ కదా, మనం చూసినప్పుడు ఆయన గొప్పతనాన్ని, ఆయన మహిమను చూస్తున్నప్పుడు ఎంతమందికి మనకి ఆ భయం. నిజంగా ఇక్కడ మనందరం కూర్చున్నాము దేవుని ఆరాధన చేయడానికి. సో మనం జనరల్గా అలా క్యాజువల్గా కూర్చున్నాము. వీఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన
ఆయన గొప్పతనాన్ని, ఆయన లక్షణాలు, హీఈస్ అ క్రియేటర్, హీఈస్ ద సస్టైనర్ ఆఫ్ ద యూనివర్స్ అని మనం చూస్తున్నప్పుడు సమ్టైమ్స్ జోబు చెప్తున్నట్టే, వై మీ, నాలోనే ఎందుకు ఈ సిచ్యువేషన్స్, నాకే ఏంటి ఈ పరిస్థితులని. ఎంతమంది వి రివర్స్ ద ఆర్డర్, లేదంటే దేవుని క్వశ్చన్ చేసే ప్రశ్నలకి మనం వెళ్తాం యోబులాగా. సో అవన్నీ పెట్టుకొని మనం చేస్తుంటే, సో దేవుడు సో మనతో మాట్లాడుతున్న విషయాలు అదే. సో అవుట్ ఆఫ్ ఫియర్, దేని నుంచి మీరు దీన్ని చేస్తున్నారు, దేవుడి నుండి ఒక టెర్రర్లో ఉన్న ఫియర్ నుండి మీరు చేస్తున్నారా, ఆర్ ఈజ్ ఇట్ ఎ రెవరెన్షియల్ ఫియర్? సో ఈ విషయాలను అన్నిటిని ఒక్కసారి ఆలోచన చేసి ఎక్కడున్న వాళ్ళం ఒక్కసారి లేచి నిలబడి దేవునికి ఆరాధనను మనం చెల్లించగలమా? యోబు జీవితాన్ని కనుక చూస్తే, యోబు తన యొక్క జీవితంలో తనకున్న ప్రతి పరిస్థితిలో దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. వెల్, హీఈస్ నాట్ ఎట్ ఆల్ ఇన్ ఇజ్రాయెల్. దేవుడు ఎవరో తెలీదు. సో తన లైఫ్లో ఎందుకు ఆ సిచ్యువేషన్స్ జరుగుతున్నాయో తెలీదు. ఇక్కడ కూర్చున్న మనకి దేవుని యొక్క వాక్యం మన చేతిలో ఉంది కాబట్టి, మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నాం కాబట్టి యోబు జీవితంలో జరిగిందని తెలుసు. కానీ యు జస్ట్ సీ ద లైఫ్ ఆఫ్ జోబ్. యోబు జీవితాన్ని కనుక చూస్తే తనకెందుకు ఇదన్నీ జరుగుతున్నాయో తెలీదు, బట్ స్టిల్ దేవునికి క్లింగ్ అయి ఉన్నాడు. బట్ హిస్ రైచియస్నెస్ ఈజ్ నాట్ దట్. సో దేవుడు చెప్తా ఉన్నాడు, సో గాడ్ మెట్ జోబ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ హిస్ ఫియర్స్, అండ్ ద ఫియర్, దట్ ఫియర్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ నాలెడ్జ్. సో వెన్ యూ స్టార్ట్ అండర్స్టాండింగ్ ది థింగ్స్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కోణంలో నుండి మీకున్న పరిస్థితులను మీరు చూస్తున్నప్పుడు, దెన్ దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సో దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఫియర్ అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిజంగా అలాంటి ఫియరే మనం కలిగి దేవుని మనం ఆరాధన చెల్లిస్తూ ఉన్నామా? ఇక్కడున్న వాళ్ళు, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్స్ యూ మే బీ గోయింగ్ త్రూ, I don't know what all the fears that you have. Our God is the God who meets us in the midst of our fears. ఒకసారి నా జీవితాన్ని నేను ఒకసారి పెట్టుకుంటే, సో రిజీ, యూ ఆల్ నో మై హస్బెండ్, ఐ లాస్ట్ మై హస్బెండ్, రిజీ గారు. సో నా హెల్త్ సిచ్యువేషన్ ఇలా అయిన తర్వాత ఐ హ్యాడ్ అ ఫియర్, ఒకవేళ ఆయనకి ఏమన్నా అయితే ఏమవుతుందని. సో నిజంగా ఆ గాడ్ ఈజ్ అ గాడ్ హూ మీట్స్ అస్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ అ ఫియర్స్ అంటే ఐఎమ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అని నేను చెప్పచ్చు. మేబీ ఐఎమ్ నాట్ దట్ గుడ్, కానీ ఆ పరిస్థితిలో నాకేమన్నా అవుతే ఎలాగా, నా హస్బెండ్కి ఏమన్నా అవుతే ఎలాగా అని అనుకుంటున్న టైంలో ఏది జరుగుతుందో అని అనుకున్నానో అదే జరిగింది. సో యు నో, ఆ గాడ్ ఈజ్ అ గాడ్ హూ మీట్స్ అస్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ అ ఫియర్స్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం ఉంటుంది. మ్యారేజ్ అనే భయం ఉండొచ్చు, లేదంటే నా ఫ్యూచర్ ఏంటి, నా మినిస్ట్రీ ఏంటని. ఐ హ్యాడ్ బోత్ ద ఫియర్స్. సో ఆ రెండు ఫియర్స్లో నేను వెళ్తున్నప్పుడు ఏదైతే సంభవిస్తుందో అని అనుకున్నానో అదే జరిగింది. కానీ దట్స్ వెన్ గాడ్ మెట్ మీ ఇన్ మై ఫియర్స్. ఆ గాడ్ ఈజ్ అ గాడ్ హూ మీట్స్ అస్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ అవర్ ఫియర్స్. ఆ భయాన్ని ఆయన తీసివేసి, ఆ భయంలో నుండి మనకి బయటికి తీసుకొని వచ్చి, సో దట్స్ వెన్ దేవుడు మనకి ఆ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి హీ గివ్స్ అస్ ద విజ్డమ్, హీ గివ్స్ అస్ ద నాలెడ్జ్, అండ్ దట్ విజ్డమ్ కమ్స్ ఫ్రమ్ గాడ్. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఫ్రమ్ ద ఫియర్ ఆఫ్ ద గాడ్. సో అప్పటి నుంచి దేవుడు నా హృదయంలో ఇదే బుక్ని మేము స్టడీ చేస్తూ ఉన్నాము. దట్స్ వెన్ గాడ్ మెట్ మీ ఇన్ మై ఫియర్స్. దేవుడు భయాన్నంతటిని తీసివేసి, సో ఆయన ఆ ఛాలెంజ్ని తీసుకొని, ఫ్రమ్ దెన్ ఆన్ I lost all the fears. From then on I had the fear of the ministry. దేవా ఈ పరిచర్యను ఎలా చేయాలి, నాకేం రాదు అని అనుకుంటున్న టైంలో God stood beside me and He is leading, and I am the witness and you're all the witness. It is the same God who we all are worshipping. Are we really worshiping God for who He is? ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం ఆయనను ఆరాధన చేస్తున్నామా, లేదంటే are we worshiping God for what He is giving us? మనకేమి పరిస్థితులు ఉన్నాయో, ఆయన మనకేమి ఇస్తున్నాడో దాన్ని బట్టి మనం ఆయన ఆరాధన చేస్తున్నామా, లేదంటే ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆరాధన చేస్తున్నామా? యోబుతో మాట్లాడుతున్నప్పుడు ఫ్రమ్ ద స్టార్మ్ దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ఐఎమ్ ద క్రియేటర్, ఐఎమ్ ద సస్టైనర్ ఆఫ్ ద యూనివర్స్. మేబీ ద సిచ్యువేషన్స్, ద ఈవిల్ ఏదైతే ద అన్యం థింగ్స్ సాటన్ నుంచి సవాల్ చేసి ఉండొచ్చు, బట్ గాడ్ టుక్ ద ఛాలెంజ్. ఇట్ ఈస్ ద సేమ్ గాడ్ హూ ఈస్ లీడింగ్ అస్. No matter what the situations you are going through, it is the same God who is holding the creator. He is the creator and everything is under His control. Can we all just worship our God? ఎలాంటి పరిస్థితులైనా, శోధనలైనా, ఏది పరిస్థితులున్నా, అన్ని పరిస్థితుల్లో మనం దేవునిగా ఆరాధన చేసినప్పుడే దట్ ఈస్ ద రియల్ వర్షిప్, అండ్ దట్ glorifies our God.
ఆయన గొప్పతనాన్ని, ఆయన క్రియేషన్ని చూడండి. ఎంత చక్కగా దేవుని యొక్క సృష్టి పనిచేస్తుంది. ఆకాశాలను చూడండి, అవి దేవుని మహిమను వివరిస్తున్నాయి. అంతరిక్షాన్ని చూడండి, అవి దేవుని యొక్క మహిమను ప్రచురపరుస్తూనే ఉన్నాయి. దే ఆర్ ఆల్ గ్లోరిఫైయింగ్ ద గాడ్. సో దేవుని యొక్క సృష్టిలో సృష్టించుకున్న మీరు నేను, హౌ ఆర్ వి? సో దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఇంకా దేవుడు ఎవరో తను ప్రత్యక్షపరచుకోక ముందు ఉన్నటువంటి రైచస్గా జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఒక ఫోకస్ లైట్ని వేసి, ఆ విజ్డమ్ అనే లైట్, దట్ లైట్ ఈజ్ నథింగ్ బట్ విజ్డమ్, ఆ విజ్డమ్ లైట్ని వేసి గాడ్ ఈజ్ డెమాన్స్ట్రేటింగ్ అ పర్సన్ దట్ ఈస్ జోబ్. అలాంటి దేవుడు ఎవడో ప్రత్యేకపరుచుకునేటువంటి టైంలో నీతిగా యథార్థంగా జీవిస్తున్నటువంటి వ్యక్తిని దేవుడు మన ముందు పెడతా ఉన్నాడు. ఈరోజు ఇంత దేవుని గురించి తెలిసిన మనము, ఆర్ వి బీయింగ్ రైచస్? మనం ఎలా ఉన్నాం? దేవుని దగ్గర అలాంటి భక్తి కలిగి మనం జీవిస్తున్నామా? యోబు కనుక చూస్తే ఎంత రైచస్గా హీ వాస్ బీయింగ్, కానీ హీ స్టార్టెడ్ దేవుని యొక్క క్రియేషన్ ఆర్డర్ని రివర్స్ చేశాడు. కానీ దేవుడు మళ్ళీ తిరిగి తన యొక్క వాక్యం ద్వారా మాట్లాడి సమస్తాన్ని తిరిగి ఇచ్చిన దేవుడు. సో ఫియర్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద నాలెడ్జ్, దట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ విజ్డమ్. సో విజ్డమ్ అంటే నువ్వు సంపాదించుకున్నటువంటి యెహోవా యందు నువ్వు భయము కలిగి, భక్తి కలిగి. ఎలాంటి భయము? రివరెన్షియల్ ఫియర్. దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆయన యొక్క భూమి తన యందు ఎవరు భయభక్తులు కలిగి ఉన్నారని, నన్ను వెతుకువారు ఎవరైనా ఉన్నారేమోనే ఆయన కనుదృష్టి భూమి అంతా సంచారం చేస్తుందంట. ఆ యొక్క యోబు కనబడినటువంటి వ్యక్తిలాగా మనం దేవుని యొక్క దృష్టిలో రైచస్గా ఉన్నామా? ఆర్ వి బీయింగ్ రైచస్? కెన్ గాడ్ టెస్టిఫై లైక్ హౌ జోబ్ టెస్టిఫైడ్? ఈవెన్ రూత్ను కనుక చూస్తే, రూత్ కూడా షీ ఈజ్ నాట్ అన్ ఇజ్రాయలైట్, షీ ఈజ్ అ మోయబైట్. కానీ సీ హర్ ఫెయిత్. అలాంటి వ్యక్తిని దేవుడు తీసుకొచ్చి గాడ్స్ యొక్క లీనియేజ్లో పెట్టినట్టు మనం చూస్తూ ఉన్నాం. God wants such kind of people, those who really fear him. సో ఈ సమయంలో అందరం కలిసి దేవునికి మాటను మనం చెల్లిద్దాం. ఆరాధన నా యేసుకే, నా జీవితం నీకంకితం. ఆరాధన నా యేసుకే, నా జీవితం నీకంకితం. కష్టములు వచ్చినా, శ్రమలు కలిగినా, ఇబ్బందులు ఎదురైనా నీకే ఆరాధన. కష్టములు వచ్చినా, శ్రమలు కలిగినా, ఇబ్బందులు ఎదురైనా నీకే ఆరాధన. ఆరాధన నా యేసుకే, నా జీవితం నీకంకితం. ఆరాధన నా యేసుకే, నా జీవితం నీకంకితం. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నా తండ్రివి నీవే, నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నా రాజువు నీవే. ఆరాధన నా యేసుకే, నా జీవితం నీకంకితం. ఆరాధన నా యేసుకే, నా జీవితం నీకంకితం. నౌ కెన్ యూ సే, మనందరికి కనిపిస్తుంది యోబు గ్రంథం చూసినప్పుడు ద హీరో ఆఫ్ ద స్టోరీ ఈజ్ జోబ్ అని. నో, ద హీరో ఆఫ్ ద స్టోరీ ఈజ్ నాట్ జోబ్. The hero of the story is Yahweh. It's the God. It's the God who met Job in the midst of his fears. So దేవుడు వచ్చి యోబుని తనకున్న భయాల్లో దేవుని కలుసుకోవాలని కోరుకుంటూ ఉన్నాడు.
దేవునికి మనం ఒక మాట చెప్పగలమా? ఆధారం నీవేనయ్యా, నా ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలము మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా. కాలము మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా. నా దేవా, కారణం నీవేనయ్యా. దేవునికి చెప్పగలం, దేవా నా ఆధారం నీవే, ఆధారం నీవేనయ్యా, నా ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నా ఆధారం నీవేనయ్యా. నీ దీపస్తంభమై నేను జీవించ చిరకాల ఆశ. చెప్దాం. నీ దీపస్తంభమై నేను జీవించ చిరకాల ఆశ. నీ దరికి చేరి నన్ను నీకర్పించి సాక్షిగా జీవింతును. నీ దరికి చేరి నన్ను నీకర్పించి సాక్షిగా జీవింతును. నా దేవా, సాక్షిగా జీవింతును. అందరం చేతులతో ఒక్క మాట, ఆధారం, ఆధారం నీవేనయ్యా, నా ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నా ఆధారం నీవేనయ్యా. కాలము మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా. యేసయ్యా, కారణం నీవేనయ్యా. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అదే యొక్క సమయంలో దేవునికి ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన స్థితిని బట్టి నీకు వందనాలు. ఎస్ లార్డ్, we may be doing everything out of fears, but you are the God who meets each and every one of us in the midst of our fears, Lord, as how you met Job in the midst of fears, Lord. He was doing everything. He's being righteous to you. He's sacrificing everything, but it was everything out of utter fear. But Lord, you want a reverential fear, Lord, from us. దేవా, నీవు మమ్మల్ని చూస్తున్నావన్న భయంలో నుండి తండ్రి మేము నిన్ను ఆరాధించాలని కోరుకున్నాము. దేవా, మీరు మాకేమి ఇచ్చారన్న దాన్ని బట్టి కాదు, మీరు ఏమై ఉన్నారన్న దాన్ని బట్టి మిమ్మల్ని ఆరాధన చేయాలని కోరుకుంటా ఉన్నారు. దేవ యొక్క సమయంలో దేవా మా ముందు దేవా ఒక వ్యక్తిని తండ్రి, ఇజ్రాయెల్ కానిటువంటి వ్యక్తి మీద తండ్రి యొక్క ఫోకస్ లైట్ని వేసి యూఆర్ షోయింగ్ వాట్ ద విజ్డమ్ ఇస్ దిస్ అని చెప్పి, దేవా దట్ లైట్ ఈస్ నథింగ్ బట్ విజ్డమ్. దేవా ఎప్పుడు మేము జ్ఞానం కలిగి ఉంటామంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునికి మూలము. ద ఫియర్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ అనే ఒక వాక్యం సెలవిస్తూ ఉంది. దేవా హెల్ప్ us టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ రివరెన్షియల్ ఫియర్ బిఫోర్ యూ లార్డ్. ఎవరైతే తండ్రి ఇక్కడ బిడ్డలు నిలబడి తండ్రి నిన్ను దేవునికి ఆరాధన చేశారో ఆ బిడ్డలందరినీ బట్టి నీకే కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం. దేవా మా ఆరాధన మీరే అంగీకరించారని నమ్ముతూ మీరు ఇచ్చిన దేవ ఇక చిన్న రక్షణ పాత్రను చేత పట్టుకొని దేవ మీరు ఇచ్చిన రక్షణను బట్టి నీకే కృతజ్ఞత చెల్లిస్తూ ఈ యొక్క చిన్న స్తుతి ఆరాధన
మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మనం అలాగే నిలబడి మన యొక్క కుడి హస్తాన్ని దేవుని వైపు చూపిస్తూ మన యొక్క విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరింపబడి కని అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకములోనికి దిగననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాము. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాము. అందరం శబ్దం బిగ్గరగా ఆమెన్ ఆమెన్. దయచేసి అందరం కూర్చుందాం. దేవుని నామానికి స్తోత్రం. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత కొంతమందిని చూస్తున్నాం. ఊరు నుంచి వచ్చారు కొంతమంది. సో ఇంకొంతమంది ఫేసెస్ చాలా బ్రైట్గా అయిపోయాయి దానివల్ల. గుడ్. హ్యాపీ టు సీ యూ ఆల్ హియర్. చాలా టైం అయింది మనకు. ఓకే, ఈరోజు దయచేసి బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి రావాలి. లేటుగా వచ్చిన వాళ్ళు బయట ఉన్నారు కాబట్టి వాళ్ళు ఫ్రంట్లో వచ్చి కూర్చోవాలి ఇప్పుడు, సో దట్ ఎవ్రీ వన్ కెన్ సీ దెమ్. ఇది రండి, అందరు లోపలికి రావాలి. ఓకే, సండే స్కూల్ చిల్డ్రన్ మీరు బయటికి వెళ్ళొచ్చు. ఓకే, యా. ఈరోజు మన టాపిక్ ఇజంట్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్? ఫియర్ అండ్ విజ్డమ్. మనకు మోస్ట్ కాంప్లికేటెడ్ టాపిక్స్ ఏవైనా ఉన్నాయి అని అంటే గాడ్. మధు నువ్వు కూర్చోవాలి. ఎస్, గాడ్ అన్నది అంటే ఆ యొక్క కాన్సెప్ట్ ఇట్స్ వెరీ వెరీ కాంప్లికేటెడ్ కాన్సెప్ట్. మనకి అర్థం కాదు. దాని తర్వాత కొన్ని విషయాలు ఉంటాయి. ఎట్లాగంటే సఫరింగ్ మనకు అర్థం కాదు. ఓకే, సఫరింగ్ ఎందుకు వస్తుంది ఏంటనేది అర్థం కాదు. అంతే ఈక్వల్గా ఇంట్రెస్టింగ్ టాపిక్, చాలా కాంప్లికేటెడ్ టాపిక్ అని మన అంటే మన జ్ఞానానికి మించింది, అంటే మన అండర్స్టాండింగ్కి మించింది అనిపించేది ఏదైనా ఉందంటే అది విజ్డమ్. చార్లెస్ స్పర్జన్ ఏమంటాడంటే అంటే గెట్టింగ్ ది ఇన్ఫర్మేషన్, దాన్ని ఇంకొంచెం సింప్లిఫై చేసి చెప్తున్నాను మీకు. గెట్టింగ్ ఇన్ఫర్మేషన్ అంటే నోయింగ్, ఇట్ ఈస్ నాలెడ్జ్ కదా. అయితే మరి హౌ టు యూజ్ దట్ నాలెడ్జ్ అనేది విజ్డమ్ అంటాడు. ఓకే, బట్ టు నో ఈజ్ నాట్ టు బి వైజ్. అంటే నాకంత తెలుసు అయినంత మాత్రం నేను వైజ్ అవ్వను. తెలిసిన దాన్ని, ఇన్ఫర్మేషన్ని ఎలాగా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలాగ యూజ్ చేయాలి అనే దాని మీదనే విజ్డమ్ ఉంటుంది. ఇప్పుడు అమెజాన్ ఎవరు ఫౌండర్ ఎవరు? లేదంటే మనకు బాగా యూస్ అంటే షాపింగ్ యొక్క కాన్సెప్ట్ని కంప్లీట్గా మార్చేసినటువంటి ఆన్లైన్ షాపింగ్ వచ్చింది కదా ఇప్పుడు మనకు. మింత్రా తీసుకోండి, మీరు బాగా యూస్ చేస్తారు కదా, అజియో, అమెజాన్. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు చాలా రాడికల్ చేంజ్ తీసుకొచ్చారు ఇన్ టర్మ్స్ ఆఫ్ షాపింగ్. ఎలాగ మనం కొనాలి అన్నదాన్ని. నేను ఇంట్లో కూర్చుంటాను, రాత్రి 10 గంటలైనా సరే I can buy whatever I want and it comes into my house. నేను అలా బ్లింక్ ఇట్ కదా, ఇలా బ్లింక్ చేసేలానే మనకు వచ్చేస్తుంది. ఎంత సింప్లిఫై చేశారు. ఇంతకు ముందు రోజులైతే వీ హ్యావ్ టు వాక్, నో ట్రాన్స్పోర్టేషన్. మనం వెళ్ళి ఏదైనా తీసుకొని రావాలి. మా అత్తగారు అనుకునేదనమాట, రాత్రి 11 గంటలప్పుడు నాకు బనానా తినాలనిపిస్తుంది అని చెప్పేది మా అత్తమ్మ మా ఆయన దగ్గర. వెళ్ళిపోయేవాడు ఆయన బండి వేసుకొని, ఎక్కడ బనానా దొరుకుతుందో. కొన్నిసార్లు కిల్లి వేసుకోవాలనిపించేది మా అత్తమ్మకు. ఆ రాత్రి పరిగెత్తిపోయేవాడు. ఈరోజు
కిల్లి వేసుకొని నాకు 11 అనిపించినా మై హస్బెండ్ హ్యాస్ హీ నీ నాట్ టు గో అవుట్. సో దీనిని ఇంతగా చేంజ్ చేసేసి ఒక షాపింగే కాదు, ఏదైనా సరే, ఇఫ్ యూ డోంట్ నో సంథింగ్, డోంట్ నో హౌ టు డూ కిచడి, డోంట్ నో హౌ టు డూ బిర్యానీ, జస్ట్ ఓపెన్ యువర్ మొబైల్, గూగుల్ ఇట్. Information is on our tips. You just blink it, you have everything in front of your eyes. ఇంత సింప్లిఫై చేసేసాడు మింత్రా కానీ అమెజాన్ కానీ వాళ్ళ యొక్క ఫౌండర్స్. వాళ్ళు ఏంటి, ఎలా అనిపిస్తారు మీకు వాళ్ళు? దే ఆర్ వెరీ వైస్ అనిపిస్తారా? కెన్ యూ కాల్ దెమ్ వైస్? దెర్ ఇస్ వరల్డ్లీ విజ్డమ్, దెర్ ఇస్ గాడ్లీ విజ్డమ్. బట్ హూ ఈజ్ కాల్డ్ వైజ్ అకార్డింగ్ టు బైబిల్? అంటే దేవుడు ఎవరిని వైజ్ అని పిలుస్తాడు? ఇప్పుడు వీ హ్యావ్ మెనీ డాక్టర్స్ కదా, నాలెడ్జబుల్ డాక్టర్స్. తీసుకొని మనకి చాలా గోల్డ్ మెడల్స్ సాధించినటువంటి డాక్టర్స్, వాళ్ళు దిగి వచ్చారంటే చాలు ఆపరేషన్ థియేటర్స్కి, అది ఆ ఆపరేషన్ సక్సెస్ అయిపోవాల్సిందే. అలాంటి డాక్టర్స్ ఉన్నారు మనకు. వీ హ్యావ్ మెనీ నాలెడ్జబుల్ డాక్టర్స్, బట్ వీ డోంట్ హ్యావ్ వైజ్ డాక్టర్స్. యు నో వాట్ ఇస్ ద డిఫరెన్స్? ఒక నాలెడ్జ్ ఉన్నటువంటి డాక్టర్కి ఒక వైజ్ డాక్టర్కి ఏంటి డిఫరెన్స్? ఒక నాలెడ్జ్ ఉన్న డాక్టర్ ఏం చేస్తాడంటే అవసరం లేకపోయినా సర్జరీ చేస్తాడు, అవసరం లేకపోయినా టెస్టులు రాస్తాడు. ఒక వైజ్ డాక్టర్ ఎలాగైనా సరే ఈ లైఫ్ని బిల్డ్ చేయాలి, చావు రాకూడదు అని ట్రై చేస్తాడు. అఫ్ కోర్స్ డెత్ ఈజ్ నాట్ ఇన్ హిస్ హ్యాండ్స్, బట్ స్టిల్ హీ థ్రైవ్స్ టు ప్రొటెక్ట్ దట్ లైఫ్. We have many knowledgeable teachers, but do we have wise teachers? ఒక నాలెడ్జబుల్ టీచర్ ఏం చేస్తాడు, నా దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా 100% రావాలి. ఇంకా కొంతమంది టీచర్స్ ఏం చేస్తారు తెలుసా, వాళ్ళకి ముందే ఆన్సర్స్ ఇస్తారు, ముందే క్వశ్చన్స్ ఇస్తారు, ఇవే క్వశ్చన్స్ మీకు వస్తాయి ఎగ్జామ్లో. ఎందుకు అలా ఇస్తారు? నా స్టూడెంట్స్ అందరూ కూడా 100% వచ్చేసింది అని చెప్పుకోవడానికి. బట్ ఒక వైస్ టీచర్ ఏం చేస్తాడు, మార్క్స్ రావడం కాదు కదా, ఆ యొక్క స్టూడెంట్ నిజంగా ఆ యొక్క విజ్డమ్ తనకుందా అని చెప్పేసి ప్రయత్నిస్తాడు. ఆ యొక్క స్టూడెంట్ యొక్క లైఫ్ని బిల్డ్ చేయాలని చూస్తాడు. ఒక నాలెడ్జబుల్ డాక్టర్ ఒక కార్పొరేట్ హాస్పిటల్కి ఏ విధంగా డబ్బు తీసుకురావాలని చూస్తే, ఒక వైజ్ డాక్టర్ ఏం చేస్తాడంటే భయంతో పనిచేస్తాడు. నేను ఏ పరిస్థితిలోనూ అన్నెసరిగా ఏది చేయను అని అనుకుంటాడు. ఒక నాలెడ్జబుల్ లేదంటే మెడికల్ టెస్ట్ చేసేటువంటి వాడు ఏం చేస్తాడు, రిపోర్ట్ ఏదైనా సరే నాకు ఎలాగ డబ్బు వస్తుందని చూస్తాడు. కానీ ఒక వైజ్ పర్సన్ అక్కడ ఉండగలిగితే ఏం చేస్తాడు, ఆ రిపోర్ట్స్ సత్యమా కాదా కరెక్ట్గా వాడికి తెలియజేస్తాడు. యూ టేక్ ఎనీ ప్రొఫెషన్, యూ ఆల్వేస్ విల్ సీ దీస్ టూ కైండ్స్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ విత్ వరల్డ్ విజ్డమ్, పీపుల్ వర్కింగ్ విత్ గాడ్లీ విజ్డమ్. బట్ హౌ డు వి డిఫరెన్షియేట్? విజ్డమ్ అంటే అందరికీ కావాలి. ఎవరైనా విజ్డమ్ వద్దని చెప్తారా? అందరికి కావాలి. ఈ ప్రపంచం అంతట్లో నాకు ఏం కావాలి అని అంటే, నేనైతే ఏం కోరుకుంటానంటే నాకు విజ్డమే కావాలని చెప్తాను. కొంతమంది తల్లిదండ్రులు ప్రార్థన చేస్తారు, గివ్ అస్ హెల్తీ చిల్డ్రన్, గివ్ అస్ వైజ్ చిల్డ్రన్ అని ప్రార్థన చేస్తారు. ఎందుకంటే చిల్డ్రన్ వైజ్గా పుట్టారనుకోండి, ఇక భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళకి చదవాల్సిన అవసరం లేదు, వాళ్ళు చదవమని చెప్పాల్సిన అవసరం లేదు, వాడి వెంట బెత్తం పట్టుకొని చదవరా అని చెప్పాల్సిన అవసరం లేదు. They just know when to sit and read, study. It is such a blessing to have wise children. విజ్డమ్ కోసము అందరూ నిజంగా ఎంత తాపత్రయపడతారంటే, ఇది ఉంటే చాలు అనిపించేటువంటి ఇది అనమాట. బట్ వాట్ ఈజ్ విజ్డమ్? సొలొమోను ప్రార్థన చేస్తాడు, ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలని ప్రార్థన చేస్తాడు. అంతే, దేవుడు ఫ్లాట్ అయిపోయాడు, నచ్చేసింది ఆయనకి. ప్రార్థన చేయడంలోనే అసలు వైజ్ అని చెప్పి చూపించుకున్నాడు ఆయన. ఇచ్చాడు. కొద్ది రోజుల తర్వాత ఆ విజ్డమ్ కాస్త మరి భార్యలు వచ్చి చేంజ్ చేసేసారంట మైండ్ని. ఏమైంది అంటే, ప్రభా నాకు జ్ఞానమే అని అంటే ఒక మూటలో కట్టి సొలొమోనుకి ఇలా రిలీజ్ చేశాడా దేవుడు? విజ్డమ్ అంటే ఏంటి మరి, ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు కొద్ది రోజుల తర్వాత ఆయన వైజ్ కాకుండా పోయాడు అని అంటే దేవుడు తీసేసుకున్నాడు ఆ విజ్డమ్ని బ్యాక్.
ఈజ్ ఇట్ సో? వాట్ ఈస్ విజ్డమ్? ఈజ్ ఇట్ ఎ క్వాలిటీ ఆర్ యునో ఈజ్ ఇట్ ఎ వర్చ్యూ? ఏంటి విజ్డమ్ అంటే ఏమని అనిపిస్తుంది? యునో ఐ వాజ్ నేను చాలా అంటే చదువుతూ ఉన్నానన్నమాట. విజ్డమ్ అంటే అసలు ఏంటి 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 అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను. హౌ టు అండర్స్టాండ్ దిస్ విజ్డమ్? నేను తొందరగానే క్లోజ్ చేయడానికి చూస్తాను. ఏంటి విజ్డమ్ అని ఆలోచిస్తున్నప్పుడు ఆఫ్టర్ రీడింగ్ ఎవ్రీథింగ్, ట్రై టు ఫోకస్ హియర్, ఓకే? ఆఫ్టర్ రీడింగ్ ఎవ్రీథింగ్ ఐ జస్ట్ క్లోజ్డ్ మై ఐస్. ప్రభా, అర్థం కావట్లేదు ఇంకా. I know that having information is knowledge and implementing that knowledge is wisdom. But still, I was searching for something else that could satisfy my heart. ఏంటో ఉంది. జోబ్ గురించి మనం ఇంతసేపు విన్నాం కదా. జోబ్ కూడా మనం చదివిన 28th చాప్టర్లో విజ్డమ్ గురించి రాస్తాడనమాట. అంటే మాట్లాడుతుంటాడు. ఏమంటాడంటే, మ్యాన్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, ఆయన యొక్క నాలెడ్జ్ ఏంటి అని చెప్పి మొదట వచనాలు చూస్తారు. మీరు చాలామంది చదివిన తర్వాత వచ్చినట్టున్నారు. సో ఎట్లా ఉంటుందంటే, మీకు ఫస్ట్ 11 వర్సెస్ అండ్ జోబ్ 28లో 11 వర్సెస్ ఎట్లా ఉంటాయంటే, మ్యాన్ ఏమేమి చేయగలడు ఈ భూమి మీద. భూమి లోపలికి వెళ్ళిపోతాడంట, నీళ్ళ లోపలికి వెళ్ళిపోతాడంట. ఆయనకి అర్థం కాని విషయాలు ఏమీ లేదు. ఏదైనా ఎక్స్ప్లోర్ చేయగలడు మ్యాన్. ఏదైనా సరే, నీళ్ళ లోపలికి వెళ్ళి, అంటే చీకట్లో ఉన్నా సరే, ఈవెన్ ద థిక్కెస్ట్ డార్క్నెస్ ఈ కెన్ జస్ట్ గో ఇన్. ఏదైనా చేయగలడు. బట్ 12th వర్స్లోకి వచ్చేసరికి బట్ అంటే హ్యూమన్ ఎఫర్ట్స్ ద్వారా విజ్డమ్ని నేను తెలుసుకోలేను అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు జోబ్. మరి ఎలా తెలుస్తుంది? ఎన్ని ఎఫర్ట్సో అన్నీ లిస్ట్ అవుట్ చేస్తారు. మీకు అది చూస్తే మ్యాన్ ఇంత చేస్తున్నాడా అని అనిపిస్తుంది. ఎక్కడెక్కడ ఏమేమి దాచిపెట్టాడు దేవుడు, దాన్ని అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. ఇదంతా చేసిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడంటే, అంటే హ్యూమన్ ఎఫర్ట్స్ని కన్క్లూడ్ చేస్తూ చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇంత చేసినా, ఇన్ని ఎఫర్ట్స్ పెడుతూ చేసినా, వాట్ ఈస్ విజ్డమ్? వేర్ క్యాన్ వీ ఫైండ్ అండర్స్టాండింగ్? అండర్స్టాండింగ్ అంటే డిజర్న్మెంట్, అంటే తెలుగులో మంచి వర్డ్ వివేకం. నాకు జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? సో దట్ ఐ కెన్ గో అండ్ బై జస్ట్ లైక్ బ్లింకిట్. ఇలా దొరికిపోతుందా? వేర్ కెన్ ఐ ఫైండ్ ది అండర్స్టాండింగ్? ఒక విషయాన్ని చూసినప్పుడు ఇది నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నాను, ఐ నీడ్ అండర్స్టాండింగ్. దీనిని ఒక వేలో చేస్తే సక్సెస్ వస్తుందే అని అర్థమైపోయింది మనిషికి. యూనో, ఈ యొక్క యూనివర్స్ మొత్తాన్ని చూసినప్పుడు మనిషి ఎక్స్ప్లోర్ చేస్తుంటే వెళ్తుంటే మనిషికి ఒక మాట అర్థమైంది. అంటే ఈ చాప్టర్ మీరు నిజంగా మనసు పెట్టి చదివితే మీకు అది అర్థమవుతుంది. ఏమంటాడంటే, ఇది నేను ఇంత ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఫెయిల్ అవుతాను, మళ్ళీ ఇంకొక స్టెప్ ఇంకో ఫెయిల్ అవుతాను. ఒక 400 టైమ్స్ నేను ఫెయిల్ అవుతానా? 401 ఆ టైంలో నాకు సక్సెస్ వస్తుంది. ఎందుకని నేను 400 టైమ్స్ ఫెయిల్ అవుతున్నాను? ఐ ల్యాక్ విజ్డమ్. అంటే ఈ 400 టైమ్స్లో 400+. ఈ స్టెప్కి, ఈ ఫస్ట్ స్టెప్కి ఏంటి డిఫరెన్స్? నేను డైరెక్ట్గా 401 స్టెప్కి వెళ్ళలేనా? ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్, ఈ వెహికల్స్ ఇవన్నీ స్కిప్ చేసి, బైపాస్ చేసి డైరెక్ట్గా ఒక డిజైర్ కనుక్కొని నేను రా అంటే వచ్చేస్తుంది కదా, ఏ మెటీరియల్ అయినా. అలాగా నేను ఈ 400 స్టెప్స్ని మైనస్ చేసి డైరెక్ట్గా 401 స్టెప్కి వెళ్ళిపోయి సక్సెస్ పొందుకుంటాను. ఇది విజ్డమ్ కదా? మరి ఏంటి ఈ వై గాడ్ హెస్ పుట్ దిస్ ప్రిన్సిపల్, లైక్ ఐ హ్యావ్ టు గో త్రూ దిస్ 400 స్టెప్స్. ఈ స్టెప్ కాకుండా డైరెక్ట్గా 401 స్టెప్కి నేను ఎందుకు వెళ్ళలేకపోతున్నాను? నంబర్ 1 స్టెప్లో మీరు ఏదైతే చేశారో, దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఫ్రమ్, అంటే వెన్ యు ఆర్ అటెంప్టింగ్ ద సెకండ్ స్టెప్ ఆర్ 400 స్టెప్. ఏంటి తెలుసా డిఫరెన్స్? యు ఆర్ యాడింగ్ అప్ ఆల్ యువర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ and you are then entering into 400+1 and there you get success. ఇది చెప్తున్నాడు, ఇది విజ్డమ్ అంటే. బట్ హౌ డు ఐ నో విజ్డమ్? నేను ఒక్క స్టేట్మెంట్లో విజ్డమ్ అంటే ఏంటి అని నేను చెప్పాలనుకుంటే నేను ఇలా చెప్తాను, ఇట్స్ గాడ్స్ ప్రిన్సిపల్. దిస్ యూనివర్స్ ఈజ్ గాడ్స్ యూనివర్స్. డానియల్ 2nd చాప్టర్లో అంటాడు, ద పవర్ అండ్ విజ్డమ్ బిలాంగ్స్ టు యూ లార్డ్ అని అంటాడు.
అంటే విజ్డమ్ ఆయనది, ఈ యూనివర్స్ ఆయనది. అవునా? ఈ యూనివర్స్ ఆయనదైనప్పుడు, ఆయన క్రియేట్ చేసినప్పుడు నీ ఓన్ వేస్ట్లో నువ్వు ప్రయత్నం చేస్తే ఎలా జరుగుతుంది? బికాస్ దేర్ ఈస్ గాడ్స్ ప్రిన్సిపల్ అట్ వర్క్ ఇన్ ఎవ్రీథింగ్ హీ క్రియేటెడ్ అండ్ యూ కెన్ నాట్ బైపాస్ దట్. దిస్ ఈస్ ద ప్రిన్సిపల్. ఈ గాడ్స్ ప్రిన్సిపల్ ఏమై ఉంది అని తెలుసుకోవడమే విజ్డమ్. దీనికి కావాల్సినటువంటి ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే యూ షుడ్ హ్యావ్ దట్ ఫియర్ ఆఫ్ గాడ్. దిస్ ఇస్ నాట్ టెర్రర్. దేవుడు అంటే వణికిపోవడం కాదు భయం అంటే. చూద్దాం ఆ భయం అంటే ఏంటో కూడా చూద్దాం. బట్ విజ్డమ్ అంటే మనకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే ఇట్ ఈస్ గాడ్స్ ప్రిన్సిపల్. ఈ గాడ్స్ ప్రిన్సిపల్ని నేను ఎలా అర్థం చేసుకుంటాను? నేను ఒకవేళ బంగారాన్ని కనిపెట్టాలనుకోండి, బంగారం ఎక్కడ ఉంటుంది? అది ఎంత డస్ట్తో కూడి ఉంటుంది. దాన్ని తీసి రిఫైన్ చేసి ఒక ఆభరణం చేయాలంటే ఇప్పుడు నేను చూస్తాను, ఇది నేను వేసుకున్నాను, ఇది మట్టుకే నాకు కనిపిస్తుంది. బట్ బిహైండ్ దట్ దెర్ ఆర్ సో మెనీ స్టెప్స్ అండ్ గాడ్ హ్యాస్ డిజైన్డ్ ఆర్ పుట్ అ ప్రాసెస్ ఇన్ ది యూనివర్స్ బికాస్ ఇట్ ఈస్ హిస్ యూనివర్స్. ఏ దునియా కా బాద్షా హై కదా, దేవుడే బాద్షా. మన వరల్డ్ చెప్తుంది కదా, బాలీవుడ్కి ఒక బాద్షా, దీనికి ఒక బాద్షా అని. అదంతా ట్రాష్. ఈ యూనివర్స్కి బాద్షా ఎవరనంటే దేవుడు. ఆయన అంటున్నాడు హీ ఈజ్ జస్ట్ గివింగ్ యూ అ ఛాలెంజ్. I have put all these things and I am giving you right to approach anything and reach and take anything. I am giving you the access, but there is a process for that. There is a principle for that, and unless you follow this principle, my principle, God's principle, you cannot have success in your life. This is wisdom. ఈ అండర్స్టాండింగ్ని, ఇది అర్థం చేసుకోవడాన్ని విజ్డమ్ అని చెప్పి బైబిల్ పిలుస్తుంది. ఈ విజ్డమ్ లేకుండా we may have so many successful people and scientists, these philosophers, వీళ్ళందరూ ఉండొచ్చు, కానీ వాళ్ళంతా నాలెడ్జబుల్ అంతే. వాళ్ళు ఎప్పుడు వైజ్ అవుతారో? ఇంకోటి మనకు ప్రాబ్స్లో ఉంటుంది ఏంటంటే యు యాక్సెప్ట్ డిసిప్లిన్, దెన్ యూ విల్ బీ కాల్డ్ వైజ్. మనకు డిసిప్లిన్ అంటే నచ్చదు కదా. అంటే వెన్ దేర్ ఈస్ అ గాడ్స్ ప్రిన్సిపల్, గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ యూ ఆర్ ఆస్కింగ్ యూ టు ఫాలో దట్ ప్రిన్సిపల్. అంటే హీఈస్ ఎక్స్పెక్టింగ్ యూ టు బీ డిసిప్లిన్డ్. అలా డిసిప్లిన్డ్గా ఉంటేనే ఈ ప్రిన్సిపల్ నీకు అర్థమవుతుంది. అప్పుడు మట్టుకే నువ్వు సక్సెస్ని పొందుకుంటావు. ఇట్స్ వెరీ సింపుల్. బట్ మనకు అర్థం అవ్వట్లేదు. జోబ్కి సంతోషంలో ఉన్నప్పుడు, హ్యాపీగా ఉన్నప్పుడు, అంతా వెల్దీగా, యూనో విత్ ఆల్ ద చిల్డ్రన్, సన్స్ అందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నప్పుడు ఆయనకి ఈ క్వశ్చన్ రాలేదు, వాట్ ఈస్ విజ్డమ్? బట్ యునో హీఈస్ అ మ్యాన్ ఆఫ్ విజ్డమ్. ఎందుకు తెలుసా? ఒక పెయిన్ వచ్చినప్పుడు, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు హీ ఈస్ స్క్రీమింగ్, హీ షౌటింగ్, వేర్ ఈస్ విజ్డమ్? హౌ కెన్ ఐ గెట్ విజ్డమ్? ఇది నాకు కావాలి. సంథింగ్ వెంట్ రాంగ్, నాకు ఇది కావాలి అని అంటే ఆయన దగ్గరికి వచ్చినటువంటి ఫ్రెండ్స్ చెప్తారు, వచ్చి మనకి విజ్డమ్ బోధిస్తారు. దే థాట్ దే వర్ గివింగ్ విజ్డమ్, బట్ ఇట్ వాస్ కంప్లీట్లీ ట్రాష్. ఎందుకు తెలుసా? వాట్ వెంట్ రాంగ్ విత్ దోస్ ఫ్రెండ్స్? రవి జక్రియాస్ ఒక మంచి మాట అంటాడు, యూనో మిస్హ్యాండ్లింగ్ ఆఫ్ వూండ్స్. హ్యావ్ యూ హర్డ్ అబౌట్ దిస్ మిస్హ్యాండ్లింగ్ ఆఫ్ వూండ్స్? ఇఫ్ యూ డోంట్ నో హౌ టు హ్యాండిల్ అ వూండ్, అంటే గాయం అయినప్పుడు దాన్ని ఎలాగా హ్యాండిల్ చేయాలో తెలియనప్పుడు బెటర్ యూ క్లోజ్ యువర్ మౌత్ అండ్ సిట్ క్వైట్. అంటే ఇట్స్ బెటర్ నాట్ టు ట్రీట్ ద వూండ్ ఇఫ్ యూ డోంట్ నో హౌ టు ట్రీట్. బికాస్ మిస్హ్యాండ్లింగ్ ఆఫ్ వూండ్, ఇట్ ఓన్లీ ఇంక్రీజెస్ యువర్ పెయిన్, ఇట్ ఓన్లీ ఇంక్రీజెస్ యువర్ డిసీజ్, ఇట్ ఓన్లీ ఇంక్రీజెస్ యువర్ ఇన్ఫెక్షన్. సో ఏం చేయాలి? నీకు ఆ వూండ్ ట్రీట్ చేయడం రాలేదా? బెటర్ యూ వెయిట్. చాలా పెయిన్ అనుభవించి రవి జక్రియాస్ ఆ మాట చెప్పారు. ఇప్పుడు మీరు ఎవరినన్నా ఊహించుకోగలరా ఎక్కువ పెయిన్ అనిపించిందని? అంటే జోబే. కొంతమంది జోబ్ బుక్ చదవడానికి కూడా భయపడతారు. ఏంటంటే ఒక మిత్, జోబ్ బుక్ చదువుతుంటే జోబు లాంటి కష్టాలు వస్తాయంట మనకి. సో ఇందాక చెప్పినట్టు హీరో ఎవరు జోబ్లో అంటే మనకందరికి అర్థమైంది అంటే పెయిన్ ఈజ్ ద హీరో, సఫరింగ్ ఈజ్ ద హీరో ఆఫ్ దట్ బుక్. బట్ నాట్ దాట్. అది కాదు. అసలు హీరో ఏంటి తెలుసా?
దేవుడే హీరో. బట్ మనము అడ్జెక్టివ్స్ విషయంలో కానీ అలాంటి మాట్లాడుకోవాలంటే విస్డమ్ ఇస్ ది హీరో. దిస్ ఇస్ అంటే బుక్ ఆఫ్ విజ్డమ్ అని చెప్పి కూడా మనం అనొచ్చు. అలాంటి పెయిన్లో ఈ ఫ్రెండ్స్ వచ్చి అంటున్నారు, యునో రెట్రిబ్యూషన్ అంటే ఏంటి? ద పనిష్మెంట్ యూ గెట్ ఫర్ యువర్ మిస్టేక్స్ ఆర్ ద సిన్ కదా. ఆ రెట్రిబ్యూషన్ యొక్క రివర్స్ ఆర్డర్ని వాళ్ళు ఫాలో చేస్తారన్నమాట. జోబ్, నీకు ఈ పెయిన్ ఎందుకు వచ్చింది తెలుసా, నీకు ఈ కష్టం ఎందుకు వచ్చింది తెలుసా అని చెప్పి వాళ్ళు రీజన్ చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం చూస్తాం కదా, ఒక మనిషి కష్టాలు వచ్చాయనుకో వెంటనే ఏం చెప్తామంటే, నీకు ఎక్కడో నువ్వు తప్పు చేసావు, నీకు ఎక్కడో విశ్వాసం లేదు, అందుకనే నీకు కష్టం వచ్చిందని చెప్పి చాలా సింపుల్గా సజెషన్స్, ఈజీ కదా, చీప్ అంటే ఫ్రీ కదా, ఇస్తారు. అలాంటి పనే వీళ్ళు కూడా మన ఫ్రెండ్స్ చేశారు. ఏమంటున్నారంటే ఇట్లా చెప్తారు చూడండి, A ఈజ్ ఈక్వల్ టు B. ఓకే, ఇక్కడ టీచర్స్ ఉన్నారు, మన టీచర్స్. A ఈక్వల్ టు B అయినప్పుడు B ఈక్వల్ టు Cయా? ఓ, చాలా బాగుంది ఇక్కడ మ్యాథమెటిక్స్. A ఈక్వల్ టు B అయితే ఇట్స్ వెరీ సింపుల్, B ఈక్వల్ టు A. అంటే వీళ్ళు యూజ్ చేసినటువంటి లాజిక్ అనమాట. ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు పాపం వల్ల వచ్చే జీతం మరణం, సిన్ చేసామంటే సఫరింగ్ వస్తుంది. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ లాజికల్ అండ్ ఇట్ ఈస్ రైట్. సో సిన్ ఈక్వల్ టు సఫరింగ్. నౌ కెన్ ఐ సే సఫరింగ్ ఈక్వల్ టు సిన్? బికాస్ A ఈక్వల్ టు B, సో B ఈక్వల్ టు A కదా. అంటే రివర్స్ అనమాట. ఇప్పుడు నువ్వు సిన్ చేస్తే సఫరింగ్ వస్తుంది. ఇప్పుడు వీళ్ళకి కనిపిస్తుంది సఫరింగ్ చూస్తున్నారు, జోబ్ యొక్క లైఫ్లో సఫరింగ్ చూస్తున్నారు. అప్పుడేంటి, నువ్వు సిన్ చేసావు. సో దిస్ ఇస్ రివర్స్ రెట్రిబ్యూషన్ లాజిక్. ఇది ఉపయోగిస్తాడు. అందుకని డిసైడ్ అయిపోయారు, నువ్వేదో తప్పు చేసావు జోబ్, కరెక్ట్ చేసుకో, అప్పుడు నీకు ఈ కష్టం పోతుంది అని చెప్పేసి దే ఆర్ గివింగ్ హిమ్ విజ్డమ్, సో కాల్డ్ విజ్డమ్. నిజమేనా? ఇప్పుడు జోబుకి వచ్చింది, అంత చెక్ చేసుకుంటాను, నేనేంటి రోజు నైవేద్యాలు ఇచ్చి దహన బలులు ఇచ్చి ఇంత చేస్తుంటే నేను తప్పు చేశానా? ఈజ్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ దట్. క్వశ్చన్ చేస్తాడు, ఎన్ని మాట్లాడతాడో, ఎన్ని చేస్తాడో. నిజంగానే దే హ్యావ్ కమ్ టు మిస్హ్యాండిల్ ద వూండ్. హ్యాండిల్ ఎలా చేయడంలో తెలియదు కాబట్టి వాళ్ళకి తెలిసినటువంటి లాజిక్ని ఉపయోగించి చెప్తున్నారు, నువ్వేదో తప్పు చేసావు అందుకనే వచ్చింది నీకు. అలా ఏమీ కాదు. మన జీవితంలో కష్టాలు ఎందుకు వస్తాయి, శ్రమలు ఎందుకు వస్తాయి, రోగాలు ఎందుకు వస్తాయి అని అంటే, సఫరింగ్ని ఇఫ్ సఫరింగ్ కెన్ ఎక్స్ప్లెయిన్ ద ఇష్యూ ఆఫ్ సిన్, it's done. Not like that. Always suffering cannot explain the reason. అన్నిసార్లు అది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మరి ఏంటి, ఎందుకు వచ్చిందంట సఫరింగ్? ఇలా మాట్లాడుకుంటూ జోబ్ వచ్చి ఇప్పుడు అంటున్నాడు, నాకు విజ్డమ్ కావాలి. ఈ సఫరింగ్ని నేను ఎలా చూడాలి, ఈ పెయిన్ని నేను ఎలా చూడాలి, ఈ ఫెయిల్యూర్ని నేను ఎలా చూడాలి? నౌ ఐ నీడ్ విజ్డమ్ లార్డ్. I'm looking at you, where can I find wisdom? అని చెప్పి he's asking. మనిషి ఇంత చేయగలుగుతున్నాడు కదా, ఇంత చేస్తాడు కదా, అయినా అని చెప్పి హ్యూమన్ ఎఫర్ట్స్ అంతా రాస్తాడు. ఈ యొక్క బుక్ కానీ, ఈ యొక్క 28th చాప్టర్ ఎస్పెషల్లీ ఇది కానీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హీఈస్ నాట్ సర్చింగ్ ఫర్ విజ్డమ్ when he is at the peak of his happiness or something like that. He's searching for wisdom in his pain. So the answer will be the right one. ఇప్పుడు నెక్స్ట్ హ్యూమన్ ఎఫర్ట్స్ చెప్పిన తర్వాత అలా కిందికి వస్తుంటే 12th చాప్టర్లో క్వశ్చన్ వేసిన తర్వాత మిగతా అంతా చెప్తాడు, లెట్ మీ ట్రై ఇఫ్ ఐ కెన్ బై విజ్డమ్. హ్యూమన్ ఎఫర్ట్స్ అయిపోయింది, ఎంత కష్టపడినా విజ్డమ్ దొరకదు. ఇప్పుడు కెన్ ఐ బై విజ్డమ్? ఏమిచ్చి నేను కొనుక్కోగలను? ఇట్స్ బియాండ్ రూపీస్. ఇట్ ఈస్ మోర్ ప్రెషియస్ దాన్ యువర్ ప్రెషియస్ స్టోన్స్ ఆర్ సెమీ ప్రెషియస్. చాలా చెప్తాడు, ఇవన్నీ ఇచ్చి నేను కొనుక్కోగలను ఆ విజ్డమ్. అలా నిజంగా కొనుక్కోగలిగి ఉంటే, ఉన్నారు కదా మన ఇండియాలో అంబానీ, కొనేస్తాడేమో. లేకపోతే ప్రపంచంలోనే ఉన్నటువంటి ద రిచెస్ట్ వెల్లియెస్ట్ పీపుల్ అంతా చేరి కొనేస్తారు. అలాగా అందదు. ఏమంటాడంటే, విజ్డమ్ ఇట్ డజంట్ లివ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ లివింగ్, ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ద లివింగ్. అంటే బతికున్న వాళ్ళ దగ్గర ఏమీ ఉండదంట. ఇది
మరి ఎక్కడ దొరుకుతుంది? ఇఫ్ యూ కెన్ జస్ట్ లుక్ అప్, అంటే అండర్ ద సన్ యూ కెనాట్ ఫైండ్, సో మేబీ యూ హ్యావ్ టు లుక్ అబౌవ్ ద సన్ టు ఫైండ్ విజ్డమ్. ఇది మనుషులు జీవిస్తున్నటువంటి ఈ లోకంలో దొరకదంట. మరి ఎలా అయ్యాడు సాల్మన్ ది వైజెస్ట్ పర్సన్? హీ జస్ట్ హ్యాడ్ కనెక్షన్ విత్ గాడ్. సో గాడ్స్ ప్రిన్సిపల్ ఈజ్ విజ్డమ్. ఇది అర్థమైందా? మై మ్యారేజ్ ఈజ్ గోయింగ్ అస్ట్రే, ఇట్ ఈస్ బ్రోకెన్, వాట్ షుడ్ ఐ డూ? యూ హ్యావ్ మిస్డ్ ద గాడ్స్ ప్రిన్సిపల్. I have tried many ways, my business has gone loss. You have missed the God's principle. నేను ఎంత చదువుతున్నా నాకు అర్థం కావట్లేదు, ఇంకా ఫెయిల్ అయిపోతున్నా నేను, ఎన్ని అటెంప్ట్స్. యూ హ్యావ్ మిస్డ్ ద గాడ్స్ ప్రిన్సిపల్. నేను ఎంత చెప్తున్నా నా పిల్లలు నా మాట వింటం లేదు, నా భర్త నన్ను ప్రేమించట్లేదు, నా భార్య నన్ను అర్థం చేసుకోవట్లేదు. యూ హ్యావ్ మిస్డ్ ద గాడ్స్ ప్రిన్సిపల్. ఎందుకని ఈ యొక్క అప్పుల భారం నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను? You have missed the God's principle. That means you have missed the wisdom. Where can I find the wisdom? ఈ బుక్లోనే కాదు, ఈవెన్ ప్రావెర్బ్స్లో సొల్యూషన్ ఇస్తున్నాడు నీకు ఎలా విజ్డమ్ వస్తుందని. Fearing the Lord, have fear for the Lord, then you will get wisdom. అంటే నేను దేవునికి భయపడితే నాకు జ్ఞానం వస్తుందా? ఇవన్నీ చూసినప్పుడు అంటే గెర్హార్ట్ అనేటువంటి ఒక ఫిలాసఫర్ చెప్తాడు, యాజ్ లాంగ్ యాజ్ ఎంతవరకు యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ ఫిట్ ద డిజైన్ దట్ గాడ్ హ్యాస్ ఫర్ యూ, యూ విల్ బి టార్మెంటెడ్ టు నో పర్పస్ ఇన్ యువర్ లైఫ్. అంటే ఎప్పటి వరకు ఇప్పుడు దేవుడు నాకు నా లైఫ్లో ఒక పర్పస్ పెట్టాడు, అది నేను ఆయనతో కనెక్షన్ ఉంటేనే నాకు అర్థమవుతుంది. ఈ పర్పస్ ఆయనతో కనెక్షన్ నేను మిస్ చేసి నేను ఎంత ప్రయత్నం చేసినా యాజ్ లాంగ్ యాజ్ ఐ ట్రై ఇన్ దిస్ వే, యూ విల్ బి టార్మెంటెడ్ ఓన్లీ టు నో పర్పస్. అంత పర్పస్లెస్గా ఒకలాగా వాక్యూమ్ లాగా వ్యానిటీ లాగా కనిపిస్తుంది. జోబ్ చేసిన మంచి పని ఏంటంటే ఇన్ హిస్ సానిటీ హీఈస్ జస్ట్ టర్నింగ్. ఆయన కనిపించింది ఎలా విజ్డమ్ ఎట్లా వస్తుంది. ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. ఇప్పుడు మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఫియర్ అంటే ఏంటి, విజ్డమ్ అంటే గాడ్స్ ప్రిన్సిపల్ అని చూసాం కదా. ఆ గాడ్స్ ప్రిన్సిపల్ నాకు అర్థం అవ్వాలంటే అన్లెస్ ఐ హ్యావ్ కనెక్షన్ విత్ గాడ్, ఐ కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఇన్ హిస్ హార్ట్. అర్థం కాదు. ఆ ప్రిన్సిపల్ నాకు అర్థం అవ్వాలి. ఇప్పుడు ఎలా వస్తుంది ఆ ప్రిన్సిపల్ అంటే యూ షుడ్ హ్యావ్ ఫియర్ ఫర్ గాడ్ అన్నట్టు. అది బైబిల్ ఇస్తున్నటువంటి సొల్యూషన్. సరే, ఫియర్ అంటే ఏంటి? ఫియర్ అంటే ఇట్స్ నాట్ దట్ ట్రెంబ్లింగ్ బిఫోర్ గాడ్, బట్ సిట్టింగ్ ఇన్ హిస్ ప్రెజెన్స్ విత్ ఎ థ్రిల్లింగ్ ఫీలింగ్ దట్ హీ ఈస్ దేర్ ఫర్ మీ. వెన్ యూ ఫియర్ గాడ్, యూ డోంట్ హ్యావ్ టు ఫియర్ ఫర్ ఎనీథింగ్. దిస్ ఈస్ ద లాజిక్. When you fear God, you don't have to fear anyone. నీ పరిస్థితులు చూసి ఇవన్నీ చూసి అసలు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దేవునికి భయపడుతున్నావు కదా ఆల్రెడీ. అంటే దేవునికి భయపడుతున్నాను అని అంటే జస్ట్ ఇమాజిన్ అ చైల్డ్. ఈ చైల్డ్కి నాన్నగారితో నడుస్తూ ఉన్నప్పుడు భయం ఉండదు. చీకట్లో వెళ్ళినా ఒక సముద్రంలో ఉన్నా ఎక్కడున్నా భయం ఉండదు, ఎందుకంటే ఐఎమ్ విత్ మై ఫాదర్. ఆయన ప్రేమ నా ఊహకే మించింది అసలు. అలాంటి వాడు నాతో ఉంటే నాకెందుకు భయం? అంటే షీ హ్యాస్ దట్ లవ్, అ ట్రస్ట్. దేవుడు నాకు ఉన్నాడు అన్నటువంటి ధైర్యం అనమాట. యాక్చువల్గా విజ్డమ్, ఫియర్ ఈ రెండు కొంచెం అంటే నాకు విజ్డమ్ కావాలి అని అంటే నేను ప్రయత్నం చేయాలి కదా. నీకు ప్రయత్నం చేయాలంటే ఐ షుడ్ బి ఫియర్లెస్ ఫస్ట్, అంతే కదా. కానీ ఫియర్ ఉంటేనే జ్ఞానం వస్తుందని చెప్పేసి చెప్తున్నాడు. ఇదేంటి అంతే, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయినంత మాత్రం బి ఈక్వల్ టు ఏ అవ్వదు అన్నంత సత్యం అనమాట. అంటే దేవుని గురించిన భయం ఉంటే నేను ఇక దేని గురించి భయపడక్కర్లేదు. నా అప్పుల గురించి కానీ, నా ఫెయిల్యూర్స్ గురించి కానీ, అంటే ఫెయిల్యూర్ అంటే ఫెయిల్ అవ్వమని కాదు, దేని గురించి కూడా భయం అక్కర్లేదు. ఈ భయం ఎలా ఉంటుందంటే ఇట్ కమ్స్ విత్ ద ట్రస్ట్. It comes with the trust and love. You know, you will come to an understanding. It is such a privilege.
It is such a privilege to have the Creator God as my Savior and Father. It is such a privilege. Then why should I worry? Then why should I fear? It is as simple as that. It will take away all your tears. ఇవన్నీ తీసేస్తాడు. దేవుడు నాకున్నాడు అంటే ఇదేమి మోటివేషన్ కాదు. దేవుడు నీకున్నాడు కాబట్టి నువ్వు భయం లేకుండా ఉండమని చెప్తే ఇది మోటివేషన్ కాదు. అంటే బయట చూసే వాళ్ళకి అలా అనిపించవచ్చు, కానీ నిజంగా దేవునికి అర్థమైపోతుంది. నాకు నువ్వు భయపడుతున్నావా అన్న సంగతి దేవుడికి అర్థమైపోతుంది కదా. అప్పుడు విజ్డమ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకని జీవితంలో మెస్ అయిపోతుంది, ఎందుకని థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ ఇన్ అన్ ఆర్డర్ అని అంటే యు ల్యాక్ విజ్డమ్. అంటే ఏంటంటే దేవునికి భయపడి జీవించట్లేదు అనమాట. వాట్ ఈస్ ఫియర్ అంటే ఇట్ ఈస్ జస్ట్ అక్సెప్టింగ్ గాడ్స్ మ్యాజెస్టిక్ పవర్, సావెంటీ, ఆయన యొక్క సర్వాధిపత్యాన్ని అంగీకరించడం. బికాస్ ఇట్ ఈస్ హిస్ యూనివర్స్, ఇట్ ఈస్ హిస్ మారల్ యూనివర్స్. నేను ఎందుకు మారల్ యూనివర్స్ అంటున్నానంటే దేర్ ఆర్ లాస్ ఇన్ దిస్ యూనివర్స్. ఏది కూడా ఆ లాకి అవతలికి వెళ్ళి పని చేయలేదు, బ్రతకలేదు. దేర్ ఆర్ డిస్క్రిప్టివ్ లాస్, దేర్ ఆర్ ప్రిస్క్రిప్టివ్ లాస్. ప్రిస్క్రిప్టివ్ లాస్ ఆర్ గివెన్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. ఈ లాస్ని నేను పక్కన పెట్టి నేను విజ్డమ్తో బ్రతుకుతాను అని అంటే ఇట్స్ ఇంపాసిబుల్, ఇట్ వోంట్ వర్క్. అదేవిధంగా ఈ భూమి ఇదేదైనా సరే జీవం లేనివి ఇవి కూడా దేవుని యొక్క ప్రిన్సిపల్కి నేను కొంచెం పక్కకి వెళ్తాను అని అంటే అది సృష్టిలో పార్ట్ అవ్వలేదు. మనిషి వెతుకుతున్నాడు, నేను నాకు ఎక్కడ దొరుకుతుంది అని అంటే ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సృష్టికి బయట ఉన్నవాడు ఈ సృష్టిని చేశాడు కాబట్టి అతనిలో హీఈస్ ద సోర్స్ ఆఫ్ విజ్డమ్. కాబట్టి నువ్వు ఈ భూమిలో ఎంత వెతికినా నీకు జ్ఞానము దొరకదు. ఇది అర్థం కావాలి మనకు. అందుకనే అది అర్థం కానివాడు ఏం చేస్తాడంటే నేను డబ్బులు ఇచ్చి కొనుక్కోగలనా జ్ఞానం, నేను ప్రయత్నాలు చేసి తెచ్చుకోగలనా జ్ఞానం అని ప్రయత్నం చేస్తాడు. దానికి మించి జోబ్ 28 మాట్లాడుతుంది ఏంటంటే ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్, ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ అండర్స్టాండింగ్. డు వీ హ్యావ్ దట్? ఎలా ఉంటుంది? ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మీరందరూ కలిసి జేమ్స్, యాకోబు ఒక్కసారి తీయండి. ఓపెన్ యువర్ బైబిల్స్ ప్లీజ్. బ్రింగ్ యువర్ బైబిల్స్ వెన్ యూఆర్ కమింగ్ టు గాడ్స్ ప్రెజెన్స్. ఐ ఆస్క్ యూ నాట్ టు స్విచ్ ఆన్ యువర్ మొబైల్స్. ఈవెన్ ఈరోజు నేను కూడా ఒక కాల్ అటెండ్ చేయాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితులు మటుకు మనకు రావద్దు. చర్చ్లో జస్ట్ ఇట్ ఈస్ 2 hours అంతే కదా, మనము డిసిప్లిన్లో ఉందాం. జేమ్స్ 3rd chapter 13th verse నుంచి నేను చదువుతాను. జాగ్రత్తగా వింటారా? ఇది న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ కాబట్టి మీకు బాగా అర్థమవుతుంది. మీరు బైబిల్స్ తీసుకురాకపోతే ఓకే, బట్ నెక్స్ట్ టైం నుంచి తీసుకురండి. ఆ తర్వాత జస్ట్ ట్రై టు లిసన్ టు మీ హియర్. విజ్డమ్ ఎట్లా ఉంటుందో చూడడానికి. ఇఫ్ యు ఆర్ వైజ్ అండ్ అండర్స్టాండ్ గాడ్స్ వేస్, ప్రూవ్ ఇట్. ప్రూవ్ చేయాలంట. ప్రూవ్ ఇట్ ఎట్లాగా? బై లివింగ్ అన్ ఆనరబుల్ లైఫ్, డూయింగ్ గుడ్ వర్క్స్. ఎట్లా తెలుసా? గుడ్ వర్క్స్ ఎలా చేయాలి తెలుసా? ప్రైడ్తో కాదు, విత్ ఆల్ ద హ్యూమిలిటీ దట్ కమ్స్ ఫ్రమ్ విజ్డమ్. అంటే విజ్డమ్ ఉంటే ఫస్ట్ హ్యూమిలిటీ ఉంటుంది అనమాట. ఇప్పటి నుంచి వీ డోంట్ కాల్ ఎవ్రీ వన్ వైజ్. అర్థమైపోయింది విజ్డమ్ ఎట్ట కనిపిస్తుందో అర్థమైపోయింది. ఇప్పుడు మనల్ని ఎవరు పిలుస్తామో ప్రైడ్గా ప్రౌడ్గా మాట్లాడే వాళ్ళని చూసి ఒక కంక్లూషన్కి రావచ్చు, యు ఆర్ నాట్ వైజ్. ఒక కంక్లూషన్. ఎందుకంటే ఎట్లా కనిపిస్తుంది అంటే హ్యూమిలిటీ ఉంటుందంట. నీకు విజ్డమ్ ఉందా? యు ప్రూవ్ ఇట్ అని అంటున్నాడు. ఎట్లా ప్రూవ్ చేయాలంట? విత్ యువర్ గుడ్ వర్క్స్. ఆ వర్క్స్ ఎలా ఉంటాయి తెలుసా? విత్ ఆల్ హ్యూమిలిటీ ఉంటాయి. సో హ్యూమిలిటీ. బట్ ఇఫ్ యు ఆర్ బిటర్లీ జెలస్, ఇది చూడండి మరి, అండ్ దెర్ ఈస్ అ సెల్ఫిష్ అంబిషన్ ఇన్ యువర్ హార్ట్, డోంట్ కవర్ అప్ ద ట్రూత్ విత్ బోస్టింగ్ అండ్ లయింగ్. ఇది కవర్ చేసుకోవద్దు. మీరు చూసారా, రానివాడు చాలా ఎగిరిపడతాడు. నిండు కుండ తొణకదన్నట్టు రానివాడే మనం అరుస్తామని చెప్పి ముందే అరిచేస్తాడు మనల్ని. అంటే వాడికి విజ్డమ్ లేదని అర్థమైపోతుంది. అలాంటి వాడిని చూసి మనం అరవక్కర్లేదు. మనం కామైపోతే వాడికి అర్థమైపోతుంది వాడు. సో ఇదనమాట ఎంత చక్కగా ఇస్తున్నాడో. డోంట్ కవర్ అప్ ద ట్రూత్. అంటే నీకు తెలీదు అన్న సంగతిని ఏమీ కవర్ చేయొద్దు విత్ బోస్టింగ్ అండ్ లయింగ్. ఒప్పుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత
For jealousy and selfishness are not God's kind of wisdom. Okay? Yes, not. Then such things are earthly. ఇప్పుడు ఈ అర్థంతో తిరిగేసి వచ్చాడు కదా మనిషి, దొరకలేదని చెప్పాడే, అదే అనమాట. సో దే ఆర్ ఎర్త్లీ, అన్స్పిరిచువల్ అండ్ డిమానిక్. దే ఆర్ డిమానిక్. అండ్ for wherever there is jealousy and selfish ambition, there you will find disorder. జీవితంలో డిజార్డర్ ఉందా? ఇందాక మనం అనుకున్నాం కదా. అయితే దెర్ ఇస్ నో విజ్డమ్, అంటే గాడ్లీ విజ్డమ్ లేదు, అంటే గాడ్స్ ప్రిన్సిపల్ ఈజ్ నాట్ అట్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. అండ్ ఈవిల్ ఆఫ్ ఎవ్రీ కైండ్. ఇప్పుడు చెప్తున్నాడు, బట్ ద విజ్డమ్ ఫ్రమ్ అబవ్. అమ్మాయి కోసం చూస్తున్నావా పెళ్ళికి, లేదా అబ్బాయి కోసం చూస్తున్నావా? ఈ క్యారెక్టర్స్ పెట్టి టెస్ట్ చేయండి, ఏమంటే చూడండి. బట్ ద విజ్డమ్ ఫ్రమ్ అబవ్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యూర్. ఇట్ ఈస్ ఆల్సో పీస్ లవింగ్, జెంటిల్ అట్ ఆల్ టైమ్స్. అంత పరిస్థితులు బాగున్నప్పుడే కాదు, భర్త ప్రశాంతంగా మాట్లాడినప్పుడే కాదు, భార్య ప్రశాంతంగా మాట్లాడినప్పుడే కాదు, ఆల్ టైమ్స్. అండ్ విల్లింగ్ టు ఈల్డ్ టు అదర్స్. యునో ఇట్స్ నాట్ అ వీక్నెస్ టు ఈల్డ్ టు అదర్స్. వాళ్ళు చెప్పింది మనం వింటున్నామంటే ఇట్స్ నాట్ వీక్నెస్, దట్ ఈస్ విజ్డమ్ అంటున్నాడు. Peace loving and gentle at all times and willing to yield to others. It is full of mercy and good needs. Full of mercy and good deeds. It shows no favoritism and always sincere. And those who are peacemakers will plant seeds of peace and reap a harvest of righteousness. This is wisdom, and this is how it looks. You know, worldly wisdom ఎట్లుంటుంది తెలుసా? దీనికి అంత ఆపోజిట్ ఉంటుంది. ఇట్ ఈస్ టెంపరీ, బట్ వేరస్ గాడ్స్ విజ్డమ్ ఇట్ ఈస్ ఎటర్నల్. ఆ స్కోప్ చాలా తక్కువగా ఉంటుంది, సెల్ఫిష్గా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, లయింగ్ ఉంటుంది, దాంట్లో కవరప్ ఉంటుంది. కానీ గాడ్లీ విజ్డమ్ అట్లా ఉంటుంది. అది ఎలా ఉంటుందో చెప్తున్నాడు. సో ఇలాంటి విజ్డమ్ ఉందా మీకు? పీస్ మేకర్స్గా ఉంటారు. ఐ విల్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్, బట్ ఐ విల్ నాట్ టెల్ యూ ద ఆన్సర్. రైచియస్నెస్ దీనికి చెప్తున్నాడు కదా. మనం జోబ్ చాప్టర్ చదివినప్పుడు ఇందాక షీబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు హీఈస్ రైచియస్ అట్లనే రాయబడి ఉంటుంది, హీఈస్ రైచియస్. ఆ తర్వాత మీరు నోవాహు గురించి మాట్లాడినప్పుడు కూడా భూమి అంతట్లో నీతిమంతుడు ఎవరైనా ఉన్నారంటే ఒక్క నోవాహు మట్టుకే. వాట్ ఏ సర్టిఫికేట్ కదా. అంటే అప్పుడు నోవాకి క్రైస్ట్ అక్కర్లేదా? జోబ్కి అక్కర్లేదా? రైచియస్ కదా, ఆల్రెడీ రైచియస్. మరి ఎందుకు? దే ఆర్ ఆల్రెడీ రైచియస్. అంటే ఇప్పుడు ఏ నామమున రక్షణ కలగదు, ఎటర్నిటీ మనం పొందుకోలేము, ఒక్క క్రీస్తు నామమున. మరి బైబిల్ ఈజ్ ఇంట్రడ్యూసింగ్ జోబ్ అండ్ యునో నోవా, ఇలాంటి కొంతమందిని రైచియస్ అని పిలుస్తుంది ఆల్రెడీ. మరి ఇంకొక దగ్గర అంటుంది దెర్ ఇస్ నో సింగిల్ రైచియస్ పర్సన్ అంటది. ఈజ్ ఇట్ కాంట్రడిక్టరీ? యూ హ్యావ్ టు గివ్ మీ అన్ ఆన్సర్. ఇప్పుడు కాదు, ఆలోచించండి. ఇది ముందే అడుగుదాం అనుకున్నా, నేను అడిగాను అనుకోండి, అదే ఆలోచిస్తుంటారు మీరు. ఓకే, సో గివ్ మీ అన్ ఆన్సర్, థింక్ అబౌట్ ఇట్. బికాస్ ద ఫ్రూట్ ఆఫ్ విజ్డమ్ ఇట్ ఈస్ రైచియస్నెస్. బట్ ఈవెన్ బిఫోర్ క్రైస్ట్, అంటే క్రైస్ట్ వచ్చి ఆల్రెడీ ఆ వర్క్ చేయక ముందుగానే బైబిల్ ఈస్ కాలింగ్ ఫ్యూ పీపుల్ రైచియస్. వాళ్ళకి యాజ్ ఇఫ్ దే డోంట్ నీడ్ రిడెంప్షన్ కదా. మీరు దానికి ఆశ చెప్పాలి. సో ఇంకా విజ్డమ్ గురించి చాలా చెప్పేది ఉంది కానీ బట్ ఓకే, 11:30 అయిపోయింది. దీన్ని ఒక్కసారి మీరు ఆలోచించగలిగితే, ఈరోజు విజ్డమ్ కావాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతున్నారు. నా దగ్గర డబ్బు ఉంది, కొనుక్కోవచ్చా? నా దగ్గర బలం ఉంది, నేను ప్రయత్నం చేసి తెచ్చుకోవచ్చా అని అనుకుంటుంటే దేవుడు వాళ్ళని చూసి నవ్వుతూ ఒకటే మాట అంటాడు, దిస్ ఇస్ మై యూనివర్స్, ఐ యామ్ ది బాద్షా. నువ్వు నాతో కనెక్షన్ లేకుండా నేను ఒక ప్రిన్సిపల్ పెట్టాను, ఆ ప్రిన్సిపల్ని బైపాస్ చేస్తూ యూ కెనాట్ సక్సీడ్ అండ్ గెట్ విజ్డమ్. దిస్ ఈజ్ గాడ్స్ ప్రిన్సిపల్. అండ్ హౌ టు నో దట్ ప్రిన్సిపల్? యూ హ్యావ్ టు హ్యావ్ ద ఫియర్ ఫర్ ద లార్డ్. జస్ట్ టు సిట్ ఇన్ హిస్ ప్రెజెన్స్, ఎంజాయ్ హిస్ majesty and power. About the thrilling experience. Have you ever experienced that? అది ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఈరోజు ప్రపంచమంతా అనొచ్చు, నీకేమొస్తుంది అని అనుకున్నా కూడా పర్లేదు, నా దేవుడు నా చేయి పట్టుకొని నన్ను నడిపిస్తున్నాడు. అండ్ ఐ ఆమ్ వైజ్ ఇన్ హిస్ సైట్. పీపుల్ ఆర్ కాలింగ్ యూ వైజ్.
దాని నుంచి నీవు బోస్ట్ చేయొద్దు. ఈస్ గాడ్ కాలింగ్ యూ వైస్? ఎప్పుడు వెన్ హీ విల్ కాల్ యూ వైస్? when you accept his discipline, when you agree with his principle in every walk of your life, then you are called wise. This is the question. ఈ రోజు నేను నిజంగా as Job is man of wisdom, am I woman of man of wisdom? ఇది ఉంటే nothing goes wrong. Even if it goes wrong, he will again turn it, bring it to the track. And this is our faith. మనము ఒక్క నిమిషం లేచి నుంచుందామా? ఆయన సన్నిధిలో లెట్ us plead God, Lord help me to have that reverence for you. This is the fear of God కదా. Fear of God అంటే it is not in trembling or it is not in terror, but it is in reverence. Just accepting his majesty, his sovereignty. That is the fear. If you fear God, you don't have to fear for anything or anyone. ఒక సేఫెస్ట్ షూరెస్ట్ వే ఆఫ్ లైఫ్ ఏదైనా ఉంది అని అంటే దిస్ ఇస్ హ్యావింగ్ విజ్డమ్. దేవుని యొక్క ప్రిన్సిపల్స్ని కలిగి ఉండడం, ఆయన యొక్క సావరిటీని యాక్సెప్ట్ చేస్తూ ఆ యొక్క హోలీ ఫియర్ తోటి ఆయనతోటి గడపడం. Then your life is secured. Your life is secured. Don't depend on your own understanding. This is what book of Proverbs says. నీ ఓన్ అండర్స్టాండింగ్ మీద ఆధారపడ్డావా? when you look at the situations, you will tremble. But you have to have fear only for God, not for your situations. మనం దేనికన్నా భయపడాలనంటే మన అప్పులకి కాదు, మన పరిస్థితులకు కాదు, మనుషులకి కాదు, దేవునికి మట్టుకే. ఆ దేవుని యొక్క భయం ఇట్ ఈస్ షోన్ ఇన్ యువర్ రెఫరెన్స్. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని నమ్మడం, ఆయన ఏమై ఉన్నాడో ఆయన క్యారెక్టర్ని విశ్వసించడం, ఆయన యొక్క ప్రిన్సిపల్కి ఒబే అవ్వడం, ఆ యొక్క డిసిప్లిన్లో జీవించడం. దెన్ యూ విల్ సీ విజ్డమ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ దిస్ విజ్డమ్ brings success in your life, and it can never fail. ఇది ఎప్పటికీ ఫెయిల్ అవ్వదు, because it is his creation and there is God's principle in everything. like God's principle కి బయట మనం ఏమీ చేయలేం. ఆయన ఆ ప్రిన్సిపల్ ఫాలో అయినప్పుడు it cannot fail you. It cannot fail you. It cannot fail. జోబ్ జీవితంలో అంత కష్టం, అంత శ్రమ. ఫ్రెండ్స్ అంతా అనుకున్నారు ఆ శ్రమను చూసి నువ్వేదో పాపం చేసావు, అండ్ దట్స్ హౌ దే జడ్జ్. విజ్డమ్ ఈజ్ సౌండ్నెస్ ఆఫ్ జడ్జ్మెంట్. హౌ డు యు గెట్ ఇట్? ఆర్ వి ఏబుల్ టు జడ్జ్ థింగ్స్ అండ్ పీపుల్ కరెక్ట్లీ? వెన్ యు హ్యావ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్, యు విల్ డూ ఇట్ రైట్లీ. వాళ్ళు అనుకున్నట్లు తప్పు చేశాం కాబట్టి శ్రమ కాదు, దేవుడే పెట్టు కడుతున్నాడు జోబ్ మీద. నేను ఆరోగ్యం తీసేసినా, నేను ఆస్తి తీసేసినా, నేను పిల్లల్ని తీసేసినా, నా మీద ఆయనకున్నటువంటి భయం, ట్రస్టింగ్ గాడ్ ఆల్ ద టైమ్, దాన్ని ఎవ్వరూ దాన్ని తీసేయలేరు అని పెట్టుకట్టాడు. ఈరోజు నిన్ను చూసి దేవుడు అలా పెట్టుకట్టగలరా? Do you have that fear of God? What it does, it makes you to enjoy the presence of God and enjoy his sovereignty, his majestic power. దేవుడు ఏమై ఉన్నాడో ఒక్కసారి ఆలోచిద్దామా? Close your eyes and try to see his majestic power, his sovereignty. When my life is so secured in his hands, చూడు నా అరచేతిలో నేను చిక్కుకున్నానని చెప్తుంటే, what is making you to have this fear? What makes you fear people? What makes you fear situations? When your life is secured in God's hands,
అవసరమే లేదు అని చెప్తున్నాడు దేవుడు. బికాస్ యువర్ లైఫ్ ఈజ్ సో సెక్యూర్డ్ ఇన్ మై హ్యాండ్స్. నీ అరచేతిలో ఉన్నదాన్ని నువ్వు చాలా ఈజీగా చూసుకుంటావు కదా. ఎప్పుడు ఆయన ఎప్పుడు నిన్ను చూసుకునేలాగున ఆయన అరచేతుల్లో యు ఆర్ సో క్లోజ్ టు గాడ్. ఆయన నిద్రపోడు, కునుకడు నిన్ను చూడకుండా ఉండడానికి. దెన్ వాట్ లాజిక్ ఆఫ్ యువర్స్, వాట్ నాలెడ్జ్ ఆఫ్ యువర్స్ ఈస్ క్రియేటింగ్ దీస్ కైండ్ ఆఫ్ అన్నెసరీ ఫియర్స్ ఇన్ యువర్ లైఫ్? ఏది జీవితంలో భయాన్ని తీసుకొస్తుంది? దేవునికి మట్టుకే భయపడాలి. దేవునికి మట్టుకే. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ స్పీకింగ్ టు అస్. ఐ వాంట్ టు బీ వైజ్ అని చెప్పి ఇక్కడ అందరం అనుకుంటాం. బట్ సో మెనీ టైమ్స్ వీ మిస్ టు ఫాలో యువర్ principle. We miss to follow your discipline. రాజా, నీవే రాజువి, ఈ సమస్తం నీది అని మేము నమ్ముతున్నాం తండ్రి. అప్పుడు సాటన్ మాకు ఏ కంచి తీసేయాలనుకున్నా, ఎంతగా వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేయాలనుకున్నా, నథింగ్ వర్క్స్, బికాస్ నథింగ్ కెన్ వర్క్ అగెయిన్స్ట్ యువర్ విల్. This is your principle. Thank you Lord, thank you Jesus. ఇక్కడ ఎంతమంది అయితే నా తండ్రి సిన్సియర్గా ఒక జెన్యూన్ ప్రేయర్ చేస్తున్నారు. లార్డ్, help me to fear only you, because I want to overcome all my fears. నా జీవితంలో అన్ని రకాల భయాల్ని నేను అధిగమించాలనుకుంటున్నాను. అప్పుడు నేను భయపడాల్సింది ఏదైనా ఉందంటే అది నీవు మట్టుకే ప్రభా. ఆ భయం ఏంటంటే జస్ట్ హ్యావింగ్ ట్రస్ట్ ఇన్ యూ, నాట్ ఆన్ మై సాలరీ, నాట్ ఆన్ మై సిచ్యువేషన్, నాట్ ఆన్ మై ఫ్యామిలీ, బట్ ట్రస్టింగ్ ఓన్లీ యూ. థ్యాంక్ యూ లార్డ్. అప్పుడు మా లైఫ్స్ ఎంత పీస్ఫుల్గా ఉంటాయి ప్రభా. నాలో నిజంగా నీ విజ్డమ్ ఉంటే నేను ఎప్పుడు బోస్ట్ చేయను, నేను ఎప్పుడు సెల్ఫిష్గా ఉండను. థ్యాంక్ యూ ఫర్ రివీలింగ్ దీస్ థింగ్స్, what godly wisdom does and what worldly wisdom does. Yes, worldly wisdom teaches me only to win, only to have competition to win. But godly wisdom, it makes others, it makes me to help others to win. It is cooperative. It is not competition. It is cooperative. It's being cooperative. Help me to remove this, take away this selfishness and self-centeredness, Lord. నేను ఏదైనా బూస్ట్ చేయాల్సింది ఉంది అంటే నా జీవితంలో అది కేవలం నీవే. మహోన్నతుడా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ యొక్క ప్రజెన్స్లో తండ్రి మేము మౌనంగా ఉండడం, నిన్ను ఆరాధించడమే. నువ్వు ఏమై ఉన్నావో అది యాక్సెప్ట్ చేయడం, అది ఆరాధనమే. అది దట్ ఈస్ కాల్డ్ ఫియర్. నువ్వేమై ఉన్నావో దాన్ని బట్టి నిన్ను పొగుడుతున్నాం తండ్రి, నిన్ను హెచ్చిస్తున్నాం ప్రభా. నా జీవితంలో నీదే రాజ్యం, ఎందుకంటే నేను నీకు భయపడాలనుకుంటున్నాను అంతే నాయనా. వేరే విషయాలు నన్ను ఏలకూడదు ప్రభా, వేరే విషయాలు నాకు భయం పుట్టించకూడదు తండ్రి. When everything else is failing in my life, help me to look unto only you, Lord, so that I can have your wisdom and see things differently. అయినా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ సమయాన్ని మీరు మాకు ఆశీర్వాదకరంగా చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎంతమంది అయితే నాయన నీకు విజ్డమ్ కోసం ఎదురు చూస్తున్నారో, ప్రార్థన చేస్తున్నారు, that itself shows they are wise, but help them not to leave your path. నీ యొక్క శిక్ష మాకు ఎప్పుడైనా నువ్వు శిక్షించినప్పుడు మేము దాన్ని విసుకున్నామేమో తండ్రి. నువ్వు మాకు ఏదో చెప్పాలని చెప్పేసి ఒక పెయిన్ పెడితే దాని యొక్క పర్పస్ని మిస్ చేసామేమో నాయన. నాయన, ఒక
వరల్డ్లీ విజ్డమ్ ఏం చెప్తుందంటే హౌ టు క్యూర్ మై సిక్నెస్ అని అంటది. బట్ గాడ్లీ విజ్డమ్ టెల్స్ మీ జస్ట్ లుక్ ఫర్ ద రూట్ కాజ్. వై దిస్ పెయిన్ అనే రూట్ కాజ్ కోసం చూస్తుంది. ప్రభా, హెల్ప్ మీ టు లీడ్ హోలీ లైఫ్. మీరే కృప చూపించండి తండ్రి. మా యొక్క కాంగ్రిగేషన్ మీ చేతుల్లో పెడుతున్నాను అయినా, మీరు ఆశీర్వదించండి. ఒక్కొక్క కుటుంబాన్ని మీ చేతుల్లో పెడుతున్నాం ప్రభా. హెల్ప్ us టు బీ వైజ్ ఇన్ ఎవ్రీథింగ్ వి డూ. మేము ఏమి చేసినా నీ యొక్క విజ్డమ్తో, నీ యొక్క జ్ఞానంతో మేము చేయటకు కృప చూపించండి. దట్స్ హౌ వీ కెన్ సీ సక్సెస్ ఇన్ అవర్ లైఫ్స్. సక్సెస్ అనేది అందని పండేమి కాదు ప్రభా. నీలో మేము జీవించగలిగితే ఖచ్చితంగా నువ్వు అది ఇస్తావు. బికాజ్ ఇట్స్ యువర్ ప్రిన్సిపల్. శ్రద్ధగా పనిచేసిన ప్రతి ఒక్కడికి సక్సెస్ వస్తుంది. దట్స్ వాట్ యువర్ వర్డ్ సేస్. కృప చూపించండి నాయన. ఈ యొక్క వాక్యం మా జీవితంలో ఫలించి సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్లీజ్ బి సీటెడ్.